అందరికీ నమస్కారం. ఈ మధ్య ఒక వీడియో కనపడింది. అదేమిటంటే 'ప్రశ్న' అనే యూట్యూబ్ ఛానల్‌లో అందులో ఒకాయన మాట్లాడుతున్నారు. మేబీ ఆయన పేరు రావణ్ అని నాకు తెలిసింది. అయితే ఆయన సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలను వారు ప్రశ్నిస్తూ వస్తా ఉన్నారు. నేను కూడా కొన్ని వీడియోస్‌ను చూడడం జరిగింది. అయితే ఆహ్, స్త్రీల వివక్ష విషయంలో మాట్లాడుతూ మరి బైబిల్‌లో స్త్రీల వివక్ష అనే అంశం మీద కూడా వారు మాట్లాడుతూ వచ్చారు. అయితే వారు ఏం మాట్లాడారు ఏంటి అనేది నేరుగా ఒకసారి ఆ వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. అయితే వారు చాలా సార్లు మాట్లాడుతూ ఆ వీడియోలో నాకు దీని గురించి పూర్తిగా తెలియదు అంటూనే మాట్లాడారు. అయితే వారు ప్రశ్నిస్తున్నారు. అయితే వారికి జవాబు అవసరం. అంతేకాకుండా ఇంకా చాలామంది అలాంటి డౌట్స్‌తో ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు యథార్థవంతులైతే యథార్థంగా ఆలోచిస్తే వారు ఒకవేళ ఈ యొక్క ఆన్సర్‌ని రిసీవ్ చేసుకుంటారు. గనుక దాని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. ఒకసారి ఈ యొక్క వీడియోను ప్లే చేస్తూ చూద్దాం. మొన్న వారు ఈ మనుస్మృతి మీద ఒక వీడియో చేసిన తర్వాత కామెంట్స్‌లో చాలామంది అడిగారు, మీరు ఓన్లీ హిందూయిజంని టార్గెట్ చేస్తారా? హ్మ్. లేకపోతే హిందూ మతాన్ని టార్గెట్ చేస్తారా? దీని మీదే వీడియోస్ మీరు చేస్తారా? అని చెప్పి చాలామంది అడిగారు. హ్మ్. అయితే ఆహ్, అలా కామెంట్స్ చేసే వాళ్ళకి నేను చెప్పట్లేదు. ఎందుకంటే మా వ్యూవర్స్‌కి తెలుసు మేము ఎన్ని వీడియోస్ క్రిస్టియన్ పాస్టర్ల మీద కావచ్చు, క్రిస్టియన్ పాస్టర్ల మీద కాదు, ప్రజల్ని మోసం చేస్తున్న క్రిస్టియన్ పాస్టర్ల మీద కావచ్చు, మతాన్ని ఉపయోగించుకొని ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్న జ్యోతిషులను కావచ్చు, రంగురాళ్ళు అమ్మే వాళ్ళని కావచ్చు, హ్మ్. లేకపోతే బాబాలని కావచ్చు, వీళ్ళ మీద ఈ జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళ మీద కావచ్చు, వీళ్ళందరి మీద ఎన్ని వీడియోలు చేశాము. అండ్ ఇస్లాంలో ఉండే కొన్ని వర్సెస్లు ఉపయోగించుకొని కొన్ని ఏమంటారు వాళ్ళకు కూడా మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళది ఒకటి ఉంటుంది కదా, దానికి సంబంధించి కూడా మేము వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మతం మీద ఎప్పుడు వీడియోస్ చేయాలి. కానీ మొన్న బ్రహ్మానందం గారి లాంటి ఒక స్టాల్వర్డ్ పర్సనాలిటీ, అది కూడా హిందూయిజంని చాలా ఇష్టపడి, హిందూ మతాన్ని ఇష్టపడి ఆయన పూజిస్తూ ఉండే బ్రహ్మానందం గారి లాంటి వ్యక్తి మనుస్మృతిలో ఉండే వివక్ష గురించి, స్త్రీల మీద ఉన్న వివక్ష గురించి మాట్లాడేసరికి చాలా మంది బత్తాయిలు పిసికేసుకున్నారు. మరి అంత పిసుకుని వాళ్ళు జ్యూసులు కింద కార్చేసుకున్నట్టు మరి మనం మాట్లాడాలిగా, మాట్లాడిపోతే ఎట్లా? కార్చిన జ్యూస్ అంత వేస్ట్ అని చెప్పాలిగా. అందుకని మాట్లాడాల్సి వచ్చింది. కానీ బ్రహ్మానందం గారు లాంటి పెద్దవాళ్ళకి కూడా తెలియాలి అలాంటి వ్యక్తులని సపోర్ట్ చేయడానికి మాలాంటి వాళ్ళు ఉన్నారని. సో అందుకని వీడియో చేసాం. ఆ వీడియో కింద ఇక తెలియని పుచ్చు బత్తాయిలు, పిల్ల బత్తాయిలు, ముసలి బత్తాయిలు అందరూ కూడా ఈ మతాన్ని ఇప్పుడు అన్న మతాన్ని, మతంలో ఉండే వివక్షను మాట్లాడుతున్నాం. హ్మ్. మరి అలాంటప్పుడు క్రిస్టియన్ మతంలో ఉండే లేకపోతే ఇస్లాంలో ఉండే వివక్ష గురించి మాట్లాడాలంటే ఎందుకు మాట్లాడడం? చక్కగా మాట్లాడాలి. అట్లాంటి మాట్లాడినా పోస్టులు పెట్టినా పోస్టులు చాలా ఉన్నాయి. మీరు మా ఫేస్బుక్ పేజ్లో చూడొచ్చు, పాత పోస్టుల్లో వెళ్ళి, లేకపోతే ఓకే. పాత వీడియోస్లో కూడా చూడొచ్చు. ఎవరైతే ప్రజలని ఈ ప్రేయర్ ఆయిల్‌లతో అరటికాయలు తింటే పిల్లలు పుడతారని చెప్పి వాళ్ళ మీద కూడా రీసెంట్‌గా చేసాం, ఎప్పుడు చేస్తానే ఉంటాం. దశం ఓకే. భాగం అయిపోతే మీకు ఏంటారు, మీకు ఇది రాదు, క్రిస్టియన్ లాంగ్వేజ్లో ఏదంటారు, మీకు పరలోక ప్రాప్తి రాదు, ఇవన్నీ చెప్తుంటారు. ఇలాంటి ఓకే. రావు అంటే భయపెడుతున్నారు మీరు అని చెప్పి వాళ్ళ మీద వీడియో చేసాం. కుదిరితే లింక్స్ పెట్టేస్తాను, మీరు చూడండి. ఇక వీఆర్ నాట్ టెల్లింగ్ దిస్ టు ప్రూవ్ ఆన్సర్. ఇది ఎందుకు చెప్తున్నామంటే మాకు ఏ మతాన్ని మీదేసుకోవాల్సిన పని లేదు. హ్మ్. మతంలో ఏదైనా ఒకవేళ తప్పు జరిగితే మతాన్ని ఉపయోగించుకొని ప్రజల్ని మోసం చేస్తే, మతాన్ని ఉపయోగించుకొని రాజకీయం చేస్తే ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటాం బ్రతుకున్నంతకాలం. ఓకే. లేకపోతే క్రిస్టియనిజంలో ఉండే వివక్ష గురించి మాట్లాడాలి అంటే క్రిస్టియనిజంలో చాలా వివక్ష ఉంది. దాని గురించి ఓకే. వీడియో చేస్తే ఏంటేంటో కూడా మాకు మనం అనిపించింది. విందాం. ఎప్పుడు కూడా క్రిస్టియానిటీలో ఉండే వివక్ష గురించి మేము ఎప్పుడు మాట్లాడాలి, వివక్ష గురించి మాట్లాడాలి. క్రిస్టియానిటీలో ఉండే ఈ మతాన్ని ఉపయోగించుకొని ఎలా పాస్టర్స్ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు, వీటి గురించి మాట్లాడాలి. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎస్పెషల్లీ కొన్ని వర్సెస్ తీసుకొని మేము అంటే జస్ట్ జనరలైజ్డ్గా చెక్ చేస్తుంటే మాకు కనిపించిన వర్సెస్. ఇది కాకుండా మనకి లెవిటికస్లో, డిటరానమీలో, వీటిల్లో కూడా చాలా, అంటే లెవిటికస్ అంటే ఐ థింక్ తెలుగులో లేవియాకాండం ఏదో ఉంది, డిటరానమీ అంటే ఇంకోటి ఏదో ఉంది. బట్ ఇంగ్లీష్ నేమ్స్ చెప్తున్నాను. దీంట్లో కూడా చాలా విపరీతమైన వివక్ష ఉంటుంది. చాలా దారుణమైన వర్సెస్ ఉంటాయి. వీటి గురించి మనం మాట్లాడే ముందు కొన్ని వర్సెస్ మేము మన వాళ్ళు పిక్ చేశారు. వాళ్ళు టెల్ యూ అబౌట్ దెమ్. అంటే ఏ మతం కూడా, నేను చెప్పాలనుకుంటుంది, ఏ మతం కూడా, అది హిందూ మతం అయినా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, ఇంకా ఏ మతం అయినా సరే మనిషి కేంద్రంగా ఎప్పుడు ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాలా, లిజన్ కేర్ఫుల్లీ. ఏ మతం కూడా మనిషి కేంద్రంగా ఉండదు. ఓకే. మతం ఎప్పుడు దేవుడి కేంద్రంగానే ఉంటుంది.
హ్మ్. దేవుడి కేంద్రంగా ఉన్నప్పుడు వివక్షలు అన్నీ వచ్చేస్తాయి. మనిషి కేంద్రంగా ఉన్నప్పుడు మనిషే నీకు ఇంపార్టెంట్. ఈ మనిషి కోసం నువ్వు ఏదైనా చేంజ్ చేస్తావు. హ్మ్. కానీ దేవుడి కోసం ఉండే వర్సెస్‌లో ఏదైనా ఇప్పుడు లేటెస్ట్ ఒక మనిషి మీద వివక్ష ఉంది. మాట్లాడుకుంటాం ఒక సొసైటీ మాట్లాడుకుంటే అరే ఏంటిది మనకు వివక్ష ఉంది కదా! దీని గురించి చేంజ్ చేద్దాం అని చెప్పి ఎందుకంటే మనకు మనిషి ఇంపార్టెంట్ దేవుడు కాదు. హ్మ్. హ్మ్. సో ఏ మతం కూడా మనిషి కేంద్రంగా పనిచేయదు. మతం ఎప్పుడు దేవుడి కేంద్రంగా పనిచేస్తుంది. ఓకే. హ్మ్. ఒక సూపర్ న్యాచురల్ పవర్ కేంద్రంగా పనిచేస్తుంది. సో మతంలో ఎప్పుడు కూడా వివక్ష ఉంటది. అది ఆడవాళ్ళ మీద ఇంకా వివక్ష ఉంటది. అంతెందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బైబిల్ ఈ జెనసిస్ ఓపెన్ చేయండి అనే బైబిల్‌లో దేవుడు సృష్టి ఎలా చేశాడు? ఇప్పటివరకు ఆయన చెప్పినటువంటి ఒక ఆరంభపు మాటలు చూస్తాం. దాదాపు 4 నిమిషాలయింది. అయితే ఇప్పటి నుండి ఇంకా ఆయన టాపిక్ స్టార్ట్ చేస్తాడు. చూద్దాం ఒకసారి. అని చెప్తూ ఆడమ్ ఈవ్ గురించి మాట్లాడుతూ ఆడమ్‌ని అంటే మనిషిని ఎట్లా క్రియేట్ చేశాడనే దాని మీద ఆడమ్‌ని ఒక మట్టి తీసుకొని మట్టితో ఒక బొమ్మ చేసి దానికి ఊపిరి ఊది ప్రాణం పోసాడనేది ఒక పాయింట్ ఇక్కడ. హ్మ్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడానికి చాలా ఇదిగా ఉంటుంది, కామెడీగా ఉంటుంది. కానీ ఎందుకు సరే, ఎందుకు కొంతమంది నమ్ముతున్నారు ఎందుకు కాబట్టి, ఇదిగా కోట్ల ఉంది? మంది నమ్ముతున్నారు కాబట్టి we should respect their belief system. We should not we may disagree with their belief కదా. అయితే ఇట్లా దేవుడు ఆడమ్ని చేసి మట్టితో చేశాడు కదా. ఓకే. కానీ అంటే మొదటి వ్యక్తిని అబ్బాయిని, మరి మొదటి అమ్మాయిని ఈవిని ఎలా చేశాడు దేవుడు? హ్మ్. ఎలా చేశాడు? సేమ్ అలాగే మట్టి చేసి ఊపిరి ఊది ప్రాణం పోసాడా? కాదు. హ్మ్. ఆడమ్ యొక్క రిబ్ అంటే పక్కటెముకని తీసి ఆవిడని ఆ పక్కటెముకలో నుంచి ఆవిడని క్రియేట్ చేశాడు కదా. హ్మ్. హ్మ్. నాకు అర్థం కాని విషయం ఎప్పటి నుంచో నాకు అంటే ఆయనకు చాలా విషయాలు అర్థం కాలేదు. అర్థం కాకనే వారు ప్రశ్నిస్తున్నారు. ఆ విషయం ఆయన ఒప్పుకుంటున్నారు. ఆ విషయం చెప్తున్నారు ఆయన. హ్మ్. అంటే ఈ బైబిల్ అనే పదం రాగానే నాకు గుర్తొచ్చేది ఇదే. ఏంటంటే ఫస్ట్ నువ్వు దేవుడు కదా, నువ్వు ఆడమ్ని చక్కగా పద్ధతిగా ఒక మంచిగా ఒక బొమ్మలాగా చేసి ఊపిరి అని చెప్పారు. కరెక్ట్, వెరీ గుడ్, వండర్ఫుల్, బాగుంది. హ్మ్. మరి అమ్మాయిని అలా ఎందుకు చేయరా? హ్మ్. అమ్మాయినేమో అబ్బాయిలో నుంచి నువ్వు రిప్లీస్ చేయడం ఏంటి? దీని వెనకమాల ఏంటి? దీన్నే టేక్ చేయాలి అంటారు. ఓకే. దీని వెనకాల ఏంటి అనేది వారికి అర్థం కాలేదు. అర్థం కాకనే వారు ప్రశ్నిస్తున్నారు. మొట్టమొదట వీరి యొక్క బిలీఫ్ దేని మీద ఉందో తెలియదు. ఆహ్, దేవుడు అనబడినటువంటి విషయంలో దేవుడు అందరికి ఒక్కడే. కానీ ఈయన నమ్మేటువంటి దేవుడు అంటే రకరకాల మతాలు రకరకాలుగా నమ్ముతున్నారు కాబట్టి ఈయన ఏం నమ్ముతారో తెలియదు మొదటి విషయం. ఇకపోతే బైబిల్‌లో చాలా స్పష్టంగా మానవ జాతి యొక్క పుట్టు పూర్వోత్తరాలను గూర్చినటువంటి విషయాలను తెలియచేయడం జరిగింది బైబిల్ గ్రంథం. మొట్టమొదటి మానవుడు ఆదామని, మొట్టమొదటి స్త్రీ హవ్వ అని వారి నుంచే ఈనాడు మానవ జాతి ఇంత డెవలప్ అయింది, అభివృద్ధి అయింది. వారి నుంచే వారి సంతానమే ఈ విధంగా ఇప్పటివరకు ఉంది. అన్ని దేశాలుగా ఏర్పడింది వారి సంతానమే. ఇది క్రైస్తవులు నమ్ముతున్నారు. బైబిల్ చెప్తున్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి సమాధానం. ఓకే. ఇదో వారి నమ్మకం అనుకొని ఒకవేళ మీరు అనుకుంటే కూడా మరి వీరెవరైతే ఉన్నారో ఈ సహోదరులు మరి వారు మానవ జాతి ఎలా వచ్చారని నమ్ముతారో అది కూడా చెప్తే బాగుండేది. అంటే మానవ జాతి ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం ప్రకారము కోతి నుండి మనిషి రూపాంతరం చెందుతూ వచ్చాడు లేదా అభివృద్ధి అవుతూ వచ్చాడు సైన్స్ ప్రకారంగా అని చెప్పుకుంటూ ఉంటారు. మరి అసలు వీరు ఈ బ్రదర్ రావణ్ గారు ఏం నమ్ముతారో అది కూడా చెప్తే బాగుండేది. ఇప్పుడు ఆదామును మట్టి నుంచి చేశాడు. మట్టి నుంచి బొమ్మను చేసి నాసికారంధ్రం ద్వారా జీవవాయువును వదలగా నరుడు జీవాత్మయను అనేటువంటి విషయాన్ని మనం బైబిల్‌లో చూస్తాము. తర్వాత మరి స్త్రీని ఎందుకు అలా చేయలేదు? ఒక రిబ్ తీసుకొని ఎందుకు చేశాడు? పక్కటెముకను తీసుకొని అలాగే చేస్తే బాగుండేది కదా అనేది. ఇక్కడ అసలు ఈ సృష్టి చేయడానికి సృష్టి చేసిన ఆయనకి ఐడియా ఇచ్చింది ఎవరు? అంటే అప్పటికి మనుషులు లేరు కదా! సృష్టి తర్వాత కదా మనుషులొచ్చారు. అసలు ఆయనకి సలహా చెప్పడానికి గాని, సూచనలు ఇవ్వడానికి గాని ఎవరున్నారు? ఒకవేళ ఆయన ఇది చేశాడంటే అది ఆయన ఇష్ట ప్రకారం, ఆయన చిత్తం ప్రకారం, ఆయన ప్రణాళిక ప్రకారం చేశాడు గానీ, ఆయనకు ఇంకొకరి సలహాలు, సూచనలెందుకు? మన జీవితాలకు దేవుని సలహాలు, సూచనలు, చిత్తం కావాలి గానీ, ఆయన చేసేటువంటి సృష్టికి, ఆయన చేసే పనులకు మన యొక్క ఉద్దేశాలు, మన ప్రణాళికలు, మన ఆలోచన అవసరం ఆయనకు. ఆయన జ్ఞానమై ఉన్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఆయన జ్ఞానమై ఉన్నాడని చెప్తుంది. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. అయితే జ్ఞాన సంపద ఆయనది. కొలసి 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తంలో ఉన్నవని లేఖనం చెబుతుంది. అయితే జ్ఞానమే దేవుడై ఉండగా ఆయన మనకిచ్చినటువంటి ఆ కాస్త జ్ఞానము మనకు అనేక విషయాలు అర్థం కాకుండా దేవుని క్వెషన్ చేస్తున్నాం. ఆయన కోణంలో అర్థము చేసుకుంటే, ఆయన కోణంలో ఆలోచిస్తే అన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. మానవ సృష్టి ఎందుకు, ఆదాము అలా ఎందుకు చేయబడ్డాడు, హవ్వ ఎందుకు చేయబడ్డదని. దాంట్లో ఒక గొప్ప సంగతి దాగి ఉంది. మరి రావణ్ గారు ఈ విషయంలో ఎవరైనా గురువులను సంప్రదించి వారిని అడిగి తెలుసుకొని ఉంటే బాగుండేది.
కానీ వారు నేరుగా మరి విమర్శించాలి అని కొంతమంది యూట్యూబ్‌లో కామెంట్ చేశారు గనక, క్రిస్టియానిటీ మీద నువ్వేమనట్లేదు, ఎంతసేపు హిందూయిజంనే అంటున్నావు అని కొంతమంది కామెంట్స్ చేయడం వల్ల వారు క్రిస్టియానిటీని కూడా ఏదో ఒకటి అనాలి, ఏదో ఒక అంశంలో తీసుకొని వారిని కూడా మనము విమర్శించాలి లేదా వారి మీద ఒక వీడియో చేయాలనేటువంటి ఉద్దేశ్యంతో చేశానని వారే చెప్పారు. అయితే ఈ విషయంలో ఒకవేళ కొంతమంది తెలిసిన పెద్దవాళ్ళను, రంజిత్ ఓఫీర్ గారి లాంటి వాళ్ళను ఒకవేళ వారు సంప్రదించి కలిసి కూర్చొని మాట్లాడితే అనేక విషయాలు వారు తెలుసుకోగలిగే వాళ్ళే. కానీ ఇక్కడ మీరు ప్రశ్నించడం వల్ల ప్రశ్న ప్రశ్నగానే మిగులుతుంది తప్ప మీకు జవాబు ఎవరు చెప్తారు? అందుకే ఇప్పుడు నేను మీకు కొన్ని జవాబులు చెప్పదలిచాను. ఇక్కడ ఆదామును దేవుడు సృష్టించడానికి, హవ్వను సృష్టించడానికి దేవునికి ముందే ఒక ప్లాన్ ఉంది. ఒక స్కెచ్ ఉంది. ఆదామును ఎందుకు సృష్టించి మొట్టమొదట సృష్టించాడు. హవ్వను తర్వాత ఎందుకు సృష్టించాడు? హవ్వను ముందు చేయలేదు ఎందుకు? ఆదామునే ముందు ఎందుకు చేశాడు? దీనికి ఎనకాల ప్రతి దానికి కూడా దేవునికి ఒక ఖచ్చితమైన క్యాలిక్యులేషన్ అనేది ఉంది. ఖచ్చితమైన ఒక ప్రణాళిక అనేది ఉంది. ఎందుకు అనంటే దేవుడు ఈ భూమి మీద చెయ్యనయ్యున్నటువంటి ఆయన రక్షణ కార్యం, ఆయన ప్రణాళిక ఆదాము, హవ్వల నుంచి వివరిస్తూ తెలియజేస్తూ వచ్చాడు. మొట్టమొదటి ఆదాము మట్టి నుంచి చేయబడ్డాడు. తర్వాత కడపటి ఆదాము కూడా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తే ఈ విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఇది చాలా పెద్ద లెంతీ వీడియో, చాలా విషయాలు చెప్పాలి గనుక నేను టకటక చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ ఆదాముగా పిలువబడ్డాడు. ఆదామును మట్టి నుంచి చేశాడు దేవుడు. అయితే ఏ తల్లిదండ్రికి ఆదాము పుట్టలేదు, మట్టి నుంచి చేయబడ్డాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరియమ్మ గర్భ సంచిని వాడుకున్నాడు తప్ప ఏ తల్లిదండ్రి యొక్క కణాలను వాడుకోలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఆదాము ఉండాలి గనుక ఆయన పక్కటెముకలో నుంచి హవ్వను ఎముకను తీసి హవ్వను చేశాడు కదా. యేసుక్రీస్తుకు అయినటువంటి గాయముల నుంచి, పక్కలో అయిన గాయం నుండి, ఆయన కార్చిన రక్తము నుంచి ఆఖరి రక్తపు బొట్టు పక్కలో నుండి పోయింది. రక్తం నీరును కారింది కాబట్టి ఆ గాయం నుంచి సంఘకన్యకను సృష్టించాలని దేవుడు అనుకున్నాడు. యేసు రక్తము చేత సంఘము నిర్మించబడుతుంది ఈనాడు ఈ లోకంలో. ఆ సంఘంని రేపు యేసుక్రీస్తు ప్రభుల వారు వివాహం చేసుకోబోతున్నారు. ఆదాములో యేసుక్రీస్తు సాదృశ్యాలు చూపెట్టాలి అనే ఉద్దేశంతోనే దేవుడు ముందే ఆదామును సృష్టించి, తర్వాత హవ్వను సృష్టించి, యేసుక్రీస్తు ప్రభువుని యొక్క ప్రణాళికను తెలియచేస్తూ వస్తున్నాడు. ఇక్కడ మానవ అవతారం ఎత్తి ఈ లోకంలో జన్మించినటువంటి యేసును చూపెట్టడానికి పాత నిబంధన గ్రంథం అంతా ఉంది. అక్కడ ఉన్న దృష్టాంతములన్నీ కూడా అందుకే ఉన్నాయి. గనక బైబిల్‌ని మీరు ఎవరైనా ఒక మంచి గురువు దగ్గరికి వెళ్లి తెలుసుకుంటే అన్ని విషయాలు కూడా మీకు కూలంకషంగా అర్థమవుతాయి. అంతే తప్ప బైబిల్ దొరికింది కదా అని మిగతా ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నిటిని చదివినట్టుగా చదివితే బైబిల్ గ్రంథం అర్థం కాదు. ఎందుకంటే అది రచింపజేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది అర్థము కావాలంటే కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయమే కావాలి. అంతేకాని ఎవరికి నచ్చినట్టుగా వారు ఈ మధ్య మతోన్మాదులు కూడా చాలామంది చదువుతూ దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అది అందరికి అర్థమయ్యే గ్రంథము కాదు. అది ఇప్పటి వరకు ఒక్కరు కూడా పూర్తిగా దాన్ని అర్థము చేసుకోలేదు. దేవుని కృపను బట్టి దేవుడు అర్థం చేయించినంత వరకు అది అర్థమవుతుంది తప్ప, అది లోతుగా వెళ్ళిన కొలది ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మెట్టుకు ఏ వ్యక్తికి ఎంత అవసరమో అంతవరకు దేవుడు రివీల్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీకు ఈ ప్రశ్న వచ్చింది కనుక మీకు ఈ సమాధానము అవసరం అవుతుంది. కాబట్టి యేసుకు ముంగుర్తుగా ఆదాము ఉన్నాడు, సంఘానికి ముంగుర్తుగా హవ్వ ఉంది. వారిని దేవుడు ఎలా చేస్తాడో అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘము భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో, లేదా తర్వాత ఎలా వస్తుందో, 4000 సంవత్సరాల తర్వాత కదా యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలోనికి వచ్చారు. ఆ విషయాలను తెలియచేయడం కొరకు ముంగుర్తుగా ఆదాము యొక్క సృష్టి, హవ్వ యొక్క సృష్టిని దేవుడు చేశాడు. ఇంకా అందులో అనేకమైనటువంటి కోణాలు, అనేకమైనటువంటి పాఠాలు ఉన్నాయి. ఒక వజ్రానికి అనేక కోణాలు ఉన్నట్టు దేవుని యొక్క లేఖనానికి, దేవుని మాటలకు అనేక కోణాలు ఉంటాయి. గనక దాన్ని అదే కోణంలో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఈ బిలీఫ్‌లో లేరు గనుక తెలిసేటువంటి అవకాశం లేదు. కానీ ఇలా పుట్టించడం చేత ఇది వివక్షణ అవుతుంది కదా అని మీరు బాధపడుతున్నారు. ఇది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. ఆయన తలను భుజాల పైన పెట్టాడు, మెడ పైన పెట్టాడు. అవును, తల అక్కడనే ఎందుకు ఉండాలి? ఇంకా ఎక్కడనో ఒక దగ్గర ఉంటే అయిపోతుంది కదా అంటే కుదరదు కదా. షోల్డర్స్ ఉన్నాయి, మనకు స్టమక్ ఉంది, లెగ్స్ ఉన్నాయి, తర్వాత ఫింగర్స్ ఉన్నాయి, అది హ్యాండ్స్‌కి ఉన్నాయి, లెగ్స్‌కి ఉన్నాయి. ఇప్పుడు వ్రేలి కొనకే ఎందుకున్నాయి? ఈ యొక్క భుజాలు ఇక్కడ మధ్యలోనే ఎందుకున్నాయి? అని మాట్లాడితే ఏంటి అర్థం? దేవుడు ఇలా ఉండాలి మనిషి అనుకున్నాడు. ఆయన రూపంలో నరుని చేశాడు. తల ఎక్కడ ఉండాలో, మొండెం ఎక్కడ ఉండాలో, కాళ్ళు చేతులు ఎక్కడ ఉండాలో
గోర్లు ఎక్కడ ఉండాలో, వ్రేళ్ళు ఎక్కడ ఉండాలో అది దేవుడు నిర్ణయించుకున్నాడు. అది ఆయన ఇష్టం అది. ఎందుకంటే సృష్టి ఆయనది, ఆయన ఇష్టం అది. ఇకపోతే ఆదాము ఆయన కుటుంబానికి యజమాని, ఏలువాడు గనుక ముందుగా ఆయనను చేశాడు. హవ్వ విధేయురాలుగా ఉండాలి. ఈ భార్యాభర్తలకు వివాహమైనప్పుడు కూడా భర్తకు భార్య లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలన్నాడు. ఈ 2 లక్షణాలు కూడా దేవునిలో ఉన్నటువంటి లక్షణాలే. దేవునిలో ఉన్నటువంటి లక్షణాలే. ఆదాము ఆయన ఏలువాడుగా, యజమానిగా ఉన్నాడు. దేవుడు కూడా యజమాని. విధేయత చూపెట్టేది భార్య. దేవుడు తండ్రి అయినటువంటి దేవునికి విధేయుడు. దేవునిలో విధేయత కూడా ఉంది. ఆయన యజమానిగా ఉండగలడు, విధేయత కూడా ఆయన లోపల ఉన్నది. ఇలా ఇంకా ఎన్నో పాఠాలున్నాయి, ఎన్నో విషయాలున్నాయి. వాటన్నిటిని తెలియచేయడం కొరకు దేవుడు ఆదామును సృజించాడు, హవ్వను కూడా చేశాడు. వారి చేత మానవ జాతిని ఇంత విస్తరింప చేశాడు. ఇలా దేవుడు చేస్తున్నటువంటి కార్యం ఇది ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక. దేవునికి బుద్ధి చెప్పగలిగిన వాడెవడు? సృష్టించిందే ఆయన కదా మనుషులను. మనిషి తలకాయం చేసింది ఆయన, జ్ఞానాన్ని ఇచ్చింది ఆయన, బుద్ధినిచ్చింది ఆయన, మనిషి రూపాన్ని ఇచ్చింది ఆయన, ఈ ప్రకృతిని ఇచ్చింది ఆయన, సర్వంనిచ్చింది ఆయన. ఆయనను ఇలా ఎందుకు చేశావు అని కుండ కుమ్మరిని అడుగుతుందా? అడగగలదా? నన్ను ఇలాగే ఎందుకు చేసావు నువ్వు అని ఎప్పుడైనా కుండ కుమ్మరిని అడుగుతుందా? అసలు అడగొచ్చా? అట్లా అడగడానికి వీల్లేదు, అడగకూడదు కూడా. దేవుడు తన చిత్తం ప్రకారముగా, తన చిత్తం చొప్పున ఇలా చేసుకున్నాడు. ఇలా ఎందుకు చేశావు అంటే ఆయన ఉద్దేశం ఏందో తెలుసుకోవడానికి మనం అడగాలి తప్ప, ఇలా నువ్వు చేయడం బాగలేదు, ఇలా చేయకూడదు కదా అని ప్రశ్నించడం సరైన విధానం కాదు. ఆయనకు దీనికి కోట్ల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు అడిగితే, నమ్మకంతో అడిగితే, విశ్వాసంతో అడిగితే ఆయన తెలియచేస్తాడు. అంతే తప్ప ఆయనను విమర్శించడానికి అడిగితే దేవుని దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాదు. గనుక ఈ విషయాన్ని అర్థము చేసుకోండి. ఇంకా అనేక విషయాలని మనం మాట్లాడదాం. దీన్ని పితృస్వామ్య భావజాలం అంటారు. పితృస్వామ్య భావజాలం ఎందుకు అవ్వదు? అమ్మాయి ఎప్పుడు అబ్బాయికి ఏమంటారు కిందనే ఉండాలి అనే అంటే నేను అబ్బాయిని క్రియేట్ చేశా, కానీ అబ్బాయి మాత్రం అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్బాయిలో నుంచి వచ్చింది. దీనికి కొన్ని వర్షన్స్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తారు. అవును, పితృస్వామ్య వ్యవస్థ ఉంటే ఏంది తప్పేంటి? ఉంటే ఏమవుతుంది? ఎందుకు ఉండకూడదు? అవును, ఇప్పుడు అబ్బాయి అమ్మాయి సమాన హక్కులు కలిగి ఉంటారా? వారి ప్రకృతి ధర్మం వేరు, శరీర తత్వం వేరు. వీరి ప్రకృతి ధర్మం వేరు, వీరి శరీర తత్వం వేరు. వారిని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని నిమిత్తము నిర్ణయించాడు, నియమించాడు. స్త్రీని ఒక పని కొరకు, పురుషుణ్ణి ఒక పని కొరకు దేవుడే నియమించాడు. అవును, స్త్రీ విధేయత కలిగి లోబడే స్థానంలో దేవుడు పెట్టాడు. అది ఆయన ప్రణాళిక, అది ఆయన చిత్తము. అవును, దానివల్ల వచ్చిన నష్టం ఏమిటి? ఇప్పుడు స్త్రీలకు వివక్ష జరుగుతుంది కదా అంటే ఏ విషయంలో వివక్ష జరుగుతుంది? వివాహమైనప్పుడు వివాహ బంధములో వారిరువురు కూడా ఏక శరీరము అని బైబిల్ చెబుతుంది. వారిరువురు కూడా ఏక శరీరము. సగభాగం పురుషుడైతే సగభాగం స్త్రీ. వివక్ష ఎక్కడ చూపెట్టినట్టు? దేవుడు ఆ స్థానంలో స్త్రీకి కూడా సమాన భాగమునిస్తున్నాడు కదా. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. వాళ్ళు ఒక శరీరమై ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. స్త్రీకి దేవుడు ఎక్కడ వివక్ష చూపెట్టాడు? ఏదో ఒకటి అనాలి అనే ఉద్దేశంతో అంటున్నారు తప్ప, మరి ఈ వచనం మీకు కనబడలేదా? ఈ వచనం మీరు చదవలేదా? బైబిల్ చాలా పవర్ఫుల్ గ్రంథం. బైబిల్ చాలా ఖతర్నాక్ గ్రంథం. ఇది అందరికీ అర్థమయ్యే గ్రంథము కాదు. మీరు ప్రశ్నించారు, కానీ జవాబు కూడా విని మీరు తెలుసుకుంటే బాగుంటుంది. ఓకే, నేను ఒకవేళ చెప్పేది నేను ఎందుకు నమ్మాలన్నా మాకన్నా బైబిల్లో ఏమని వస్తుందో యాజ్ ఇట్ ఈజ్ చెప్తే సరిపోతుందిగా. ఓకే, ముందు బైబిల్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్టు నమ్మాలి అని దేవుడు అనలేదు. వాక్య సారాంశమును నమ్మాలి. ఇది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది నేను చెప్తే సరిపోతుంది కదా అంటున్నారు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. దేవుడు బైబిల్ను రాయించిన ఉద్దేశం ఏంటిదంటే, ఇందులో ఉన్నటువంటి సారాంశంను అర్థం చేసుకోవడం కొరకు దేవుడు బైబిల్ను రాసి ఇచ్చాడు. అంతే తప్ప యాస్టిస్గా ఉన్నది నేను అర్థం చేసుకుంటా అంటే అలా నమ్మడం వల్ల చచ్చిపోతారు అని కూడా బైబిల్ చెప్పింది. మరి ఈ విషయాలు మీకు తెలిసేటువంటి అవకాశం లేదు కదా, ఎందుకంటే మీరు దీన్ని నమ్మేటువంటి వారు కాదు. తర్వాత దీన్ని మీరు ప్రాపర్గా తెలుసుకునేటువంటి పద్ధతిలో, మార్గంలో ఉన్నవారు కూడా కాదు. కనుక దీన్ని మీరు అర్థం చేసుకోవడం చాలా కష్టమైనటువంటి విషయమే. కాబట్టి బైబిల్ని చాలా జాగ్రత్తగా
అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమండి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును అంటున్నాడు. అక్షరాన్ని పట్టుకోవద్దండి బైబిల్‌లో ఉన్నటువంటి దాన్ని. అక్షరాన్ని ఎక్కడి వరకు పట్టుకోవాలి? ఎప్పటి వరకు పట్టుకోవాలంటే, ఆ సారాంశం మట్టుకు పట్టుకోవాలి. అక్షరాన్ని చదివి అక్షరాన్నే తీసుకోవద్దు. అది బైబిల్ నేర్పించడం లేదు. నువ్వు అక్షరాన్ని చదివినప్పుడు అక్షరములో ఉన్న భావాన్ని తీసుకోవాలి అని చెప్పాడు. దీంతో పాటు ఇంకొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేయాలి బైబిల్‌ని అర్థం చేసుకునేటువంటి విషయంలో. అదేమిటి అనంటే, దేవుని యొక్క వాక్యము కొంత ఇచట, కొంత అచ్చట వస్తుంది. దాన్ని అలా అర్థము చేసుకున్నప్పుడే దాని భావము, సారాంశము, తాత్పర్యం అనేది దొరుకుతుంది. అంతే తప్ప మీకు నచ్చినట్టుగా మీరు చదువుకుంటూ పోతే మీకు అర్థము కాదు. మీకు అర్థం కాదండి. కాబట్టి బైబిల్‌ని ఎలా అర్థం చేసుకోమని దేవుడు చెప్పాడో అలా అర్థము చేసుకోవడానికి ప్రయత్నించాలి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. నత్తివారి పెదవుల చేత అన్ని భాషలతో ఈ జనులతో మాట్లాడుచున్నాను. అయినను వారు విననొల్లైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మ్రొగ్గి విరగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. దేవుని వాక్యమును బైబిల్ అంతా వాక్యమే. అయితే ఈ వాక్యములో ఒక అంశాన్ని గురించి కొంత విషయం ఒక వచనంలో, కొంత విషయం ఒక వచనంలో, అక్కడ ఇక్కడ 66 గ్రంథాలలో ఉంటుంది. దాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేతనే అర్థము చేసుకోగలము. దేవుడే సహాయం చేయాలి దానికి. అంతే తప్ప మీకు కనబడినటువంటి ఒక వాక్యాన్ని చదివి దాని మీద విమర్శించడం, మాట్లాడడం వల్ల మీకు సమాధానం దొరకదు. ప్రశ్నగానే ఉంటుంది ఎప్పటికీ కూడా. గనుక మీ ప్రశ్నకు మరి సమాధానము తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. కీర్తనలు 119, 160వ వచనంలో ఏం చెప్తాడంటే, నీ వాక్య సారాంశమే సత్యము, నీ వాక్య సారాంశమే సత్యము అని ఉంటుంది. వాక్యం యొక్క సారాంశం తీసుకోవాలి బైబిల్లోకించి. ఈనాడు మతవాదులు చేస్తున్న పని అదే. వ్యతిరేకించే వాళ్ళు చేస్తున్నది అదే. వాళ్ళు అక్షరాన్ని అక్షరముగానే తీసుకుంటున్నారు. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. ఆ భావమే ఆత్మ, సారాంశమే ఆత్మ. గనుక దీనిని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడికి మీరు రావాలి. ఇక్కడికి రాకుండా మీరు ఏది మాట్లాడినా సరే దాన్ని చూసి దేవుడు నవ్వుకుంటాడు. ఏమండి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, దేవునికే నమస్కారము చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము అనే మాట ఇక్కడ ఉంటుందండి. ప్రవచన సారము కింద 2వ నంబర్ ఉంటుంది ఫుట్‌నోట్‌లో. మూల భాషలో ప్రవచన ఆత్మ అని ఉంటుంది. ప్రవచన ఆత్మ బైబిల్ నిండి ఉంది. ఎక్కడుంది? ఆ వచనాల లోపల ఉంది. సారాంశముగా, తాత్పర్యముగా, భావముగా ఉంది. ఒక అంశాన్ని గురించి బైబిల్‌లో ఉన్న పాత కొత్త నిబంధనలోని వచనాలన్నిటిని తీసుకుంటే ఒక అర్థం వస్తుంది, మీనింగ్ ఉంటుంది, ఒక భావం వస్తుంది. ఆ భావము దేవుని యొక్క ఆత్మ. గనుక దాన్ని అలా అర్థం చేసుకోవాలి. మీరు ఒక వచనాన్ని తీసుకొని మీరేదో మరి ప్రశ్నించడము తప్పేం కాదు. కానీ మీరు సమాధానం పొందుకోవాలనుకుంటే ఈ విధంగా దీన్ని చదవాలి, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొరింథియన్స్ 11లో క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ అండ్ హస్బెండ్ ద హెడ్ ఆఫ్ హిస్ వైఫ్ అండ్ ద హెడ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ గాడ్. సో యెహోవా ఏమో జీసస్ క్రైస్ట్ హెడ్ అయితే, జీసస్ క్రైస్ట్ ఏమో మ్యాన్కి హెడ్. ఆ మ్యాన్కి ఒక అమ్మాయి ఉంటుంది, భార్య. ఆ భార్యకి మాత్రం మ్యానే హెడ్. సో బేసిక్గా మరి దేవుడు అమ్మాయికి ఎందుకు హెడ్గా ఉండడు? ఎందుకంటే అమ్మాయి అబ్బాయి కిందే ఉండాలి. అబ్బాయి అమ్మాయి కిందే ఉండాలా, ఇది వివక్ష అనే కోణంలో మీరు మాట్లాడుతున్నారు. అసలు దేవుని ప్రణాళిక ఏంటి చేసేటప్పుడు? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు ఒకతను ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టుకొని అతడికి నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటాడు, నచ్చినట్టుగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాడు, నచ్చిన దగ్గర పెట్టుకుంటాడు. అది ఆయన ఇష్టం. దేవుడు కూడా ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ ఉంచాలో అలా పెట్టాడు. అది ఆయన ఇష్టం, అది ఆయన సృష్టి. ఆల్రెడీ దీని గురించి కూడా నేను ముందే చెప్పేశాను సమాధానము. దేవుడు ఒక సిస్టమును ఏర్పాటు చేయాలి అని ఏర్పాటు చేశాడు. అలా ఏర్పాటు చేసినటువంటి దాంట్లో స్త్రీని విధేయతకు సూచనగా, పురుషుణ్ణి యజమానుడుగా ఉండడానికి సూచనగా చేశాడు. దానికి ముంగుర్తులుగా వీళ్ళు ఉన్నారు. అందుకే ఇక్కడ ఆ విషయాన్ని
ప్రస్తావించాడు. ఆ కోణములో మీరు అర్థము చేసుకుంటే దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటో మీకు అర్థమవుతుంది. మనిషి యొక్క శరీరములో ఉన్న ఒక చిన్న అవయవమైనా సరే, అది మనిషి శరీరములోనే ఉన్నది గనక, అది తక్కువ స్థాయిది, ఎక్కువ స్థాయిదని చెప్పగలమా? తల పైనున్నది గనక ఇది చాలా దీని విలువ గొప్పది. తర్వాత ఇంక కింది భాగాలన్నీ మనం చూసుకుంటూ వెళితే, కన్ను విలువ ఇంకా తక్కువ, చెవి విలువ ఇంకా తక్కువ, మెడ విలువ ఇంకా తక్కువ, కాళ్ళ చేతుల విలువ ఇంకా తక్కువ. శిరస్సు మాత్రమే విలువైంది మనిషికి. కానీ మిగతా శరీరంలో ఉన్న భాగాలన్నీ విలువ తక్కువయి అని చెప్పగలుగుతామా మనం? చెబుతామా? అలా కుదురుతుందా? ఆల్రెడీ భార్యాభర్తలు అన్నప్పుడు ఇద్దరు ఏక శరీరము అని చెప్పాడు. సగభాగం పురుషుడు, సగభాగం స్త్రీ. అక్కడ దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక విషయాన్ని ఆయన అక్కడ కన్వే చేస్తున్నాడు. ఆ విషయం మట్టుకు దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప అది వివక్ష, ఇక్కడ తక్కువ చూపు చూస్తున్నాడు, తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, అది కాదు, అది కాదు. ఆయన సృష్టికర్త, ఆయన ఎందుకొరకు నియమించాడు, ఆ కోణంలో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మీరు చదివారు 1 కొరింథీ 11వ అధ్యాయములో 3వ వచనం నుంచి, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవలనని కోరుచున్నాను. ఏ పురుషుడును తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయనో లేక ప్రవచించిన పురుషుడు తన తలను అవమానపరచు. ఇది దేవుడు పెట్టినటువంటి రూలు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞకు లోబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమండి, ఇక్కడ ప్రతి వ్యవస్థను నడిపించేది దేవుడు. సంఘమునైనా, సమాజంనైనా, కుటుంబాన్నైనా, వ్యక్తినైనా నడిపించేది దేవుడే. పురుషునికి తలగా దేవుడు ఉంటున్నాడు, స్త్రీకి తలగా పురుషుని ఏర్పాటు చేశాడు. ఈ సిస్టమ్ పెట్టింది దేవుడు, అది ఆయన ఇష్టము. అంత మాత్రం చేత ఇక్కడ స్త్రీని తక్కువ చేసి మాట్లాడము, తక్కువ స్థానం ఇవ్వడం అని కాదు. దేవుడు నియమించినటువంటి స్థానాలలోనే అన్నీ ఉండాలి, ఉంటాయి, ఉంటని అది క్షేమము అన్నిటికీ. ఆ కోణంలో ఎందుకు ఆలోచించరు? ఆ కోణంలో ఎందుకు ఆలోచించరు? అలా ఆలోచించకుండా ఎందుకు నెగిటివ్‌గానే మాట్లాడాలని చూస్తారు? ఎక్కడ మొదలైంది వివక్ష? పేట్రియార్కీ ఈ బైబిల్లో, ఈ క్రిస్టియన్స్ అనబడే మతంలో. హెడ్ అంటే కేవలం ఆ వ్యక్తికి పెద్ద అని కాదు, ఆ ఇంటికి పెద్ద, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని. అంటే ఒక ఇంటికి కేవలం మగాడు మాత్రమే హెడ్, స్త్రీ కాదు. స్త్రీ ఎందుకు హెడ్ కాకూడదు? తెలవదు. ఎందుకంటే మగాడు మాత్రమే, అంటే మగాడు పుట్టాడు కాబట్టి. పుట్టాడు ఏంటి? దేవుడు పుట్టించాడు కదా సార్ మగాడిగా. మరి దేవుడు అమ్మాయిలు పుట్టిలా, అమ్మాయిలు అందరూ అబ్బాయిల రికేజ్ నుంచి వచ్చారు. కాబట్టి అమ్మాయిలు మాత్రం కేవలం వీళ్ళకి మాత్రమే అనుకూలంగా ఉండాలా, లోబడి ఉండాలా కదా. మనం మనస్మృతి గురించి మాట్లాడుకునేటప్పుడు మన ఇప్పుడు ఇంకేదో మాట్లాడుతున్నారు, మాట్లాడండి. ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట, వీటి గురించి కూడా మాట్లాడుకోవాలా. ఇప్పుడు కొంతమంది ఈ దీనికి కొంతమంది ఎలాంటి స్టేట్మెంట్, అంటే ఎలాంటి ఆన్సర్ కౌంటర్ కింద వస్తారంటే, నువ్వు మాట్లాడుతుంది ఓల్డ్ టెస్టిమెంట్ గురించి, జెనసిస్ గురించి, ఓల్డ్ టెస్టిమెంట్, దాని తర్వాత న్యూ టెస్టిమెంట్ వచ్చింది. ఇప్పుడు మేము అందరం న్యూ టెస్టిమెంట్ ఫాలో అవుతున్నాం. అయితే మరి బైబిల్లో 2 వర్షన్స్ ఎందుకు? ఆ వర్షం తీసేయండి. మీరు చర్చెస్ లో మాట్లాడుకునేటప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి వర్షస్ ఏం వాడద్దు. వాడుతున్నారా వాడట్లేదా? వాడుతున్నారు కదా. మరి వాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడతారు. ఓకే, మాట్లాడండి, ఎవరు వద్దంటున్నారు. అయితే పాత నిబంధన పాత నిబంధన తీసేయండి, కొత్త నిబంధన ఆచరించండి, అది ఇది రెండెందుకు అని అంటే ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. ఆయన ఒక్క ప్రశ్న కాదు, చాలా ప్రశ్నలు. ఎందుకంటే దీని గురించినటువంటి అవగాహన వారికి లేదు. లేక ఒక ప్రశ్న తర్వాత ఒకటి అడుగుతా ఉన్నాడు. ఆయనకు వచ్చినటువంటి డౌట్స్ ఉంది. ఎందుకంటే దీని గురించి మీకు మినిమము ఆన్సర్స్ కూడా మీకు తెలియవు. ఎందుకంటే మీరు దానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు కాబట్టి. కానీ ఎవరైనా పెద్దవాళ్ళని మీరు అడిగితే బాగుండేది. కనుక మరి స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వలేదా బైబిల్? కుటుంబంలో ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు? తండ్రిగా, తల్లిగా, భార్యాభర్తలు ఇరువురు కూడా కుటుంబంలో ఉన్నప్పుడు, కుటుంబంలో తల్లి బోధకురాలు, తల్లి ఉపదేశకురాలు, తండ్రి కూడా బోధకుడు అవుతాడు పిల్లలకు. పెంపకములో ఇద్దరి బాధ్యతను దేవుడు పెట్టాడు, ఒకరికే పెట్టలేదు. ఇద్దరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించాడు దేవుడు, ఒక్కొక్క బాధ్యతను అప్పగించాడు. అందుకే సామెతల గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియజేస్తాడు. ఏమనంటే, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. దేవుడు తల్లిని ఒక బోధకురాలుగా పెడుతున్నాడు, ఒక ఆమె ఒక ఇంట్లో పని మనిషి కాదు. భార్యాభర్తలు అన్నప్పుడు ఇద్దరు కూడా ఒక శరీరంలో, ఇద్దరు కూడా సమపాళ్ళు, సగభాగం స్త్రీ, సగభాగం పురుషుడు, తండ్రి సగం, తల్లి సగం అన్నమాట. తర్వాత
వారికి ఇచ్చినటువంటి బాధ్యతలలో కూడా ఇక్కడ సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనంలో, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అంటున్నాడు. ఇద్దరు కూడా బాధ్యత ఇస్తున్నాడు. తల్లి కూడా బోధిస్తుంది, తండ్రి కూడా ఉపదేశం చేస్తాడు. ఇద్దరిని చెప్పమంటుంది, ఇద్దరిని కూడా బోధించమని ఉపదేశించమని దేవుడు చెబుతున్నాడు. కుటుంబ బాధ్యతలు తండ్రికి ఉంటాయి, తల్లికి కూడా ఉంటాయి. దేవుడు ఎందుకు ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు? అంటే మీకు ప్రశ్న ఉంది, కానీ మీరు ఇంకా బైబిల్ మొత్తం చదివిన వాళ్ళు కాదు కదా. బైబిల్ మీరేమైనా పూర్తిగా చదివారా అంటే లేదు. అక్కడక్కడ ఏవో కొన్ని వచనాలను ఎవరో కొందరు మీకు పంపించడం వలన, మీరు లేదా చూడడం వలన హడావిడిగా, ఎందుకంటే మీరు దీని గురించి పరిశోధించి ధ్యానించి పూర్తిగా చదివి మాట్లాడడం లేదు కదా కదా కాబట్టి మీరు ప్రశ్నలు అడుగుతూ పోతున్నారు, ఇట్లా ఎందుకు ఇట్లా ఎందుకని. కానీ మీకు ఆన్సర్స్ అడిగితే తెలుస్తుంది. గనుక దేవుడు చేసిన ప్రతిది కూడా ఒక ఉన్నతమైన ఆశయం కొరకు, ఉన్నతమైన ఉద్దేశం కొరకే చేశాడు. స్త్రీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చింది క్రైస్తవ్యం, దేవుడు, బైబిల్ గ్రంథం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. బరాబర్ మాట్లాడతారు, ఎందుకంటే మీ సృష్టి మొదలైందనే. అరే మాట్లాడు మాట్లాడు బరాబరు మాట్లాడు. కానీ అందులో ఉన్నటువంటి నిగూఢత, అందులో ఉన్న సత్యము, అందులో ఉన్న వాస్తవం ఏంటిదో పూర్తిగా తెలుసుకునేదాకా మాట్లాడండి. తెలుసుకొని కూడా మాట్లాడండి. ఆ తెలుసుకునేటువంటి ప్రయత్నంలో మీరు ఆగిపోకండి. అక్కడ నుంచి కదా ఇప్పుడు న్యూ టెస్టమెంట్ లో సృష్టి ఎలా మొదలైందో చెప్తారా? చెప్తా కొంచెం చెప్పండి కామెంట్స్ లో దయచేసి. ఓకే, చెప్పొచ్చు, అది కూడా చెప్పొచ్చు. ఎందుకు సృష్టి ఎలా జరిగిందో కొత్త నిబంధనలు లేదా అంటే ఉంది. హెబ్రీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఇక్కడ మనము చూడొచ్చు. పూర్వకాలం ముందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించాడు. భూమి ఆకాశాలను కూడా నిర్మించాడు. గనుక సృష్టిని గురించినటువంటి విషయాలకి ఎన్నో 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 ఉంటాయి. ఇందులో దానికి లింక్ ఉంటుంది పాత నిబంధనకి. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన కూడా లింక్ ఉంటుంది. పాత నిబంధన వచనాల యొక్క నెరవేర్పు కొత్త నిబంధనలు ఉంటాయి. కొత్త నిబంధనలు కూడా అనేక భవిష్యత్తు ప్రవచనాలను దేవుడు కొత్త నిబంధనలో రాయించాడు. గనుక మరి పాత నిబంధన దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆయన బుద్ధి కలగడం కొరకు, జ్ఞానం కలగడం కొరకు, అనేకమైనటువంటి విషయాలను తెలియచేయడం కొరకు ఈ పాత నిబంధన అనేది ఇవ్వడం జరిగింది. ఇక రెండవ వర్సెస్ Corinthians 11:7-9. For man is the image and glory of God, but woman is the glory of man. Wow, wonderful. For man did not come from woman, but woman from man. Neither was man. తెలుగులో చెప్తారు, ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. పురుషుడైతే దేవుని పోలికయు మహిమై ఉన్నాడు గనుక తన తల మీద ముసుగు వేసుకోకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నది. స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నదంట. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగిన గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అది చూసారా? అంటే నేనేం చెప్తున్నాడంటే, ఉమెన్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ మ్యాన్ అంట. అమ్మాయి మనిషి కాదు, ఉమెన్ ఈజ్ ద గ్లోరీ. అంటే మనం ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను చూసారా, ఈ ఫెమినిస్టిక్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఫెమినిజం గురించి మాట్లాడుతున్నప్పుడు, విమెన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఐటమ్స్, విమెన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్టిఫైయింగ్ ద విమెన్, ఆబ్జెక్టిఫైయింగ్ విమెన్. ఇప్పుడు స్త్రీ మహిమయ్య ఉండుట అని అంటే అది గొప్ప విషయమే కదా, అది ఉన్నతమైన విషయమే కదా. మహిమయ్య ఉండుట అనేటువంటి విషయం అది పొగడమే, ఘనపరచడమే కదా. దాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఎందుకు అనుకోవాలి? దేవుడు తక్కువ చేస్తున్నాడని ఎందుకు అనుకోవాలి? అంటే పరువుగా చూస్తారు ఆడవాళ్ళు. మగాడు ఒక 2-3 అమ్మాయిలతో రిలేషన్షిప్ లో ఉండే మనం పరువు పోయినట్టు ఫీల్ అవ్వం, కానీ అమ్మాయి ఒక అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉంటే పరువు పోయిందని ఫీల్ అవుతాం. ఇది ఇట్లాంటి మతంలో ఉండే వివక్ష నుంచి ఇవన్నీ మొదలైంది. ఇప్పుడు బైబిల్లో పురుషుడు ఎంతమందితోనైనా సంబంధం పెట్టుకోవచ్చు, తప్పు కాదు. కానీ స్త్రీ మాత్రమే సంబంధం పెట్టుకోవద్దు అని నిర్ధారిస్తుందా? బైబిల్ నిర్ధారిస్తుందా? పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే వ్యభిచారం చేసినా, జారత్వం చేసినా ఇద్దరికి దేవుడు శిక్షను విధిస్తాడు.
అదే భయం, అదే విశ్వాసం క్రైస్తవులందరికీ ఉంది, ఉంటది. దేవుడు చెప్పిన సారాంశ బోధ అదే. స్త్రీలు ఎవరినైనా చేసుకుంటే ఇంకొక రెండో వ్యక్తిని తప్పు, పురుషులైతే ఎంతమందినైనా చేసుకోవచ్చు అలా చెప్పిందా బైబిల్? అలా చెప్పలేదు బైబిల్. బైబిల్ సారాంశం అది కాదు, దేవుని ఉద్దేశం అది కాదు, దేవుని చిత్తం అది కాదు. మీకెవరు చెప్పారు అలా? మనుషులు అలా పెట్టుకున్నారేమో, మనుషులు సమాజంలో అలా చేసుకున్నారేమో, అంతే తప్ప బైబిల్ పురుషుడైతే ఎంతమందినైనా చేసుకోవచ్చు, స్త్రీ అయితే అలా చేసుకోకూడదు. అది ఆలోచించడానికి, మాట్లాడడానికి కూడా అంత నీచమైనటువంటి విషయం అది. పురుషుడైనా స్త్రీ అయినా క్లియర్‌గా ఉంది. ఏమనంటే పురుషుడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఏకపత్ని పురుషుడై ఉండాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు, చేసుకోండి అని దేవుడు ఎక్కడ చెప్పాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడు అన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థత బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడినై ఉండి మద్యపానీయ కుట్టువాడును కాక సాత్వికుడినై, జగడనులాడని వాడు, ధనాపేక్ష లేని వాడినై ఉండాలి అని ఇక్కడ చాలా క్లియర్‌గా సంపూర్ణ మాన్యత కలిగి ఉండాలి అని ఇక్కడ చెబుతున్నాడు. ఏకపత్ని పురుషుడై ఉండాలి. పురుషులందరూ ఏకపత్ని పురుషులై ఉండాలా. అది సేవకులైన, విశ్వాసులైన ఎవరైనా సరే క్రైస్తవుడై ఉంటే ఏకపత్ని పురుషుడై ఉండాలా. స్త్రీ కూడా మరి ఏకపతిని కలిగి ఉండాల్సిందే. ఇక్కడ చాలా క్లియర్‌గా బైబిల్‌లో పురుషుని గూర్చి రాసి పెట్టాడు దేవుడు. మనుషులు లోకములో అనుకునేటువంటి విషయాలు బైబిల్‌కి తీసుకొచ్చి ఎందుకు రుద్దుతున్నారు? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనస్మృతి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడకూడదు? మీ మతం కింద ఉండే తప్పులు మీకు కనిపెట్టలేదా? మీ క్రిస్టియనిజంలో ఉండే తప్పులు మీకు కనిపించట్లేదా? తప్పులేంటో చెప్పండి. తప్పులేంటో చెప్పాలా? కరెక్షన్‌కి వచ్చేస్తారు. దాన్ని సరిగ్గా అర్థం కూడా చేసుకోవాలా. సరైనటువంటి గురువుల దగ్గర తెలుసుకొని, పాస్టర్స్ దగ్గర, దైవజనుల దగ్గర తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవాలి కూడా. తెలిసి తెలియకుండా ఎవరో మాట్లాడినటువంటి మాటలు పట్టుకొని, ఎవరి ప్రవర్తనను ఎవరో ఒకరిని గూర్చి క్రిస్టియానిటీ మీద, బైబిల్ మీద, దేవుని మీద బురద చల్లడం సరైన పద్ధతి కాదు. దానిని సరిగా బోధించేటువంటి వారి దగ్గరికి, సరైనటువంటి అర్థం చెప్పేటువంటి వారి దగ్గరికి వచ్చి నేర్చుకొని తెలుసుకుంటే బాగుంటుంది. క్రిస్టియనిజం కాదండి, క్రిస్టియానిటీ నువ్వు తెలుసుకొని మాట్లాడాలి అంటారు. నువ్వు తెలుసుకున్నా, అందుకే మాట్లాడుతున్నారు. ఏం తెలుసుకున్నారు మీరు? తెలుసుకోవడం అంటే ఇదేనా? ఇంతేనా తెలుసుకోవడం అంటే? అంటే తెలుసుకోవడం అయిపోయిందా? మీరే చెప్తారు నాకు దీని గురించి సరైన అవగాహన లేదు, నాకు తెలియదు అని మీరే చెప్తారు మొదట్లో. తర్వాత తెలుసుకున్నా అంటారు. ఏం తెలుసుకున్నారు? అందులో ఉన్నటువంటి కొన్ని నెగిటివ్ మాటలను ఎవరో పంపించగా వాటిని చదువుతూ మాట్లాడుతున్నారు అంతే. అంతే తప్ప మీరు దాని గురించి బైబిల్‌లో ఉన్న సారాంశం అంతా మీరు తెలుసుకొని మాట్లాడుతున్నారా? కాదే. ఇదేనా తెలుసుకోవడం అంటే? అయిపోయిందా తెలుసుకోవడం? బైబిల్‌ని 100 సార్లు, 150 సార్లు చదివినటువంటి వారే నాకు ఇంకా బైబిల్ అర్థం కాలేదు మొర్రో అని మొత్తుకుంటుంటే, దేవునికి ప్రార్థిస్తుంటే, మీరు బైబిల్ పూర్తిగా చదవకుండానే ఎవరో 2, 3 పంపించిన వచనాలను తీసుకొని మాట్లాడుతూ మీరు బైబిల్ అర్థమైపోయినట్టు మాట్లాడుతున్నారేంటి? అలా కాదు. బైబిల్‌ని అర్థం చేసుకునే విధానం అది కాదు. అయిపోయింది అనుకున్నారా? దీనిపైన ఇంకా అరాచకమైన ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తైన ఇందాక చెప్పాను కదా, ఇలాగేనండి. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రేమించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. పురుషుడు తల మీద ఏం వేసుకోకూడదు. మగాడిగా మన ఇష్టం ఎట్లా ఉండొచ్చు. కానీ నెక్స్ట్ వర్షన్ చూడండి. ఈ దీంట్లో నేను 11లోనే 3, 4, 5 చదువుతున్నాను. ఏ స్త్రీ తన తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరం అంటారు కదా, అది చేయబడినట్లుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలను కత్తిరించుకునవలను. అమ్మ, మీరు ఒకవేళ ఈ క్రిస్టియానిటీ ఫాలో అయితే మీరు ముసుగు వేసుకొని ఉండాలా, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకవేళ ముసుగు వేసుకోకపోతే క్షౌరం చేసుకోవాలా. ఇప్పుడు కొంతమంది అంటారు ఇది కేవలం చర్చ్ గురించి మాట్లాడుతున్నాం మేము అంటారు. చర్చ్లో అయినా సరే ముసుగు వేసుకోకుండా చాలా మంది అంటారుగా, మీరు ఒకవేళ వేసుకుంటే. అవును. ఇప్పుడు అలా ఉన్నటువంటి వారికి ఎవరైనా క్షౌరం చేయించారా? దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇలా ఉండండి అని చెప్పాడు. అవును, చాలామంది వేసుకోలేదు. ఇప్పుడు వేసుకోకపోవడం వల్ల సరే దేవుడు ఆజ్ఞని ఇచ్చాడు, ఆజ్ఞ పాటించకపోతే అది దేవుడు చూసుకుంటాడు రేపు. కానీ అలా వేసుకోకపోతే ఎవరికైనా క్షౌరం చేయించారా? క్రైస్తవులు ఎవరైనా ముసుగు వేసుకోకపోతే క్షౌరం చేయించారా? దేవుడు చెబుతున్నాడు ఒక ఆజ్ఞని ఇచ్చాడు, ఇలా ఉండాలమ్మా,
మీరు ముసుగేసుకొని ఉండాలి నా మందిరంలో అని చెప్పాడు. అవును. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు. వారు 24 గంటలు కూడా వారికి ఇవ్వబడినటువంటి దుస్తులను వారు ధరించుకొని ఉంటారు. వారు ధరించుకొని ఉంటారు. ఇప్పుడు సిక్కులున్నారు. స్త్రీలు కాదు, ముఖ్యంగా పురుషులే ఆ పాగా ధరించి ఉంటారు కదా! ఆ పగిడి ధరించుకొని ఉంటారు. ఆ! ముస్లిం స్త్రీలైతేనేమో బుర్కా ధరించి ఉంటారు ఎప్పుడు గూడా. వారు తల కట్టుకొని, తల ఎప్పుడు ముసుగు వేసుకొని ఉంటారు. సిక్కులు గూడా పురుషులు ముఖ్యంగా ఆ పగిడి పెట్టుకొని ఉంటారు. అది వాళ్ళు పెట్టుకున్నటువంటి పద్ధతి. అవును. అది యేసుకుంటే గూడా దాన్ని గూడా వివక్ష చూపెట్టినట్లేనా? పురుషులైతే యేసుకోరు గానీ, స్త్రీలైతే యేసుకుంటారు. ముస్లిమ్స్ ఉన్నారు. వారందరూ టోపీ పెట్టుకుంటారు ఎప్పుడు. అది వాళ్ళకి ఇవ్వబడినటువంటి వాళ్ళ పద్ధతి అది. వాళ్ళు పద్ధతి పాటించుకుంటున్నారు వాళ్ళు. అంత మాత్రం చేత అది వివక్షనేనా? అంటే ముసుగేసుకోమని చెప్తే గూడా వివక్షనేనా? వీళ్ళు ముసుగేసుకోకపోవడం వల్ల పురుషులు అది వారిని చిన్న చూపు చూడడమే అవుతుందా? దీనిని గురించి క్రైస్తవ్యాన్ని, దేవుణ్ణి, బైబిల్‌ని ఇక దూషించి అవి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడమేనా? అది కరెక్ట్ కాదది. అది కరెక్ట్ కాదు. అర్జెంట్‌గా మీరు బయటకు రాగానే క్షవరం చేసేసుకోవాలి. అర్థమైందా? ఇది ఎంత దారుణమైన కల్చర్ ఇది. దారుణమైన కల్చరా? ఏం దారుణం జరిగింది దీనివల్ల? సరే ముసుగేసుకోమని దేవుడు చెప్పాడు. అవును. అలా వేసుకోవడం వల్ల జరిగిన నష్టం ఏంటి అంటున్నా? ఏం నష్టం జరిగింది? ఏం నష్టం? ఇప్పుడు మరి హిందూ సాంప్రదాయంలోకెళ్తే వాళ్ళే స్త్రీకి శిరోజాలు అందము. అంటే వెంట్రుకలు. మరి వాళ్ళే గుండు కొట్టించుకుంటున్నారు కదా! అంటే దాన్ని ఇప్పుడు మనము ఒక వికారమైనటువంటి విషయంగా చూడాలనా ఏంటి? అంటే అందరిని గూర్చి ఒకసారి మీరు ఆలోచించి మాట్లాడితే బావుంటుంది. అయితే దాన్ని వికారంగా ఎందుకు చూస్తున్నారు మీరు? ముసుగేసుకోవడం వికారమా? ముసుగేసుకోమని ఆజ్ఞ ఇవ్వడం వల్ల దేవుడి చిత్తం అది. దేవుని యొక్క ఉద్దేశ్యం అది. సృష్టికర్త ఆయన, యజమాని ఆయన, ఆర్డర్ పాస్ చేసేది ఆయన. అవును ఆయన చెప్పాడు. దానివల్ల వివక్ష చూపుతున్నారు అని మాట్లాడడం ఏంటి? దానివల్ల ముసుగేసుకోమని చెప్పడం వల్ల ఏ స్త్రీలు తక్కువ చూడబడుతున్నారు? అలా ముసుగేసుకోమంటే తక్కువ చూడబడ్డట్లేనా? వివక్షకు గురైనట్లేనా? ఏం ఏం మాట్లాడుతున్నారు? ఇది ఎంత దారుణమైన వర్స్ ఇది. దారుణమా? ఏం దారుణం? ఏం దారుణం ఉంది? అసలు ఇంత దారుణంగా అంటే ఆమె క్షవరం చేయించుకుని తల వెంట్రుకలు కత్తిరించుకొని క్షవరం చేయబడినట్లుగా ఉండడం. అంటే అలా ఉంటది కాబట్టి క్షవరం చేయించేసుకోవాలి. ఓకే. ఎంతమంది చేయించుకున్నారు ఇప్పటివరకు క్షౌరం? మీకు తెలిసి ఇప్పటివరకు ఎంతమంది క్షౌరం చేయించుకున్నారు క్రైస్తవ స్త్రీలు? ఒక్కరినైనా చూపెడతారా? ఒక్కరినైనా? ఆ వచనము ఎందుకొరకు దేవుడు పెట్టాడు? ఆ మాట ఎన్నిసార్లు ఉంది బైబిల్‌లో? ఎందుకొరకు రాయించాడు? ఇదేమో ఆలోచించేది లేదా? అందుకే ముందే చెప్పాను. లేఖన సారాంశము సత్యము. ఆ లేఖన సారాంశాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మనుషులకు రక్షణ కలగడానికి రక్షణను గూర్చినటువంటి ప్రణాళిక ఖచ్చితముగా దేవుడు బైబిల్‌లో తెలియజేశాడు. ఆ విషయాన్ని ముందు ప్రతి ఒక్కరు పట్టుకోవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేయించుకున్నట్టు స్త్రీకి అవమానం అయితే ఆమె ముసుగు వేసుకునవలెను. అది ఒకవేళ అలా క్షవరం చేయించుకున్నట్టు ఆవిడికి అవమానం అయితే ముసుగేసేసుకోవాలి. వేసుకోకపోతే మాత్రం కత్తిరించుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటి ఇట్లా? ఓకే. ఇప్పుడు అది వివక్షనా? అది వివక్షనా? దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆర్డరు, ఒక ఆజ్ఞ, అది వివక్ష చూపెట్టడమా? నెక్స్ట్ కొరింథియన్స్ 14:34-35 అంట. సేమ్ 34-35. మళ్ళీ ఉంది ఇది కూడా. నేను చెప్తా ఇప్పుడు చూడండి. మామూలుగా 34 ఫస్ట్ కొరింథియన్స్ 14:34-35. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. బైబిల్లో ఏం సెలవు ఇచ్చారంటే స్త్రీలంట సంఘంలో అంటే చర్చెస్ అంట మౌనముగా ఉండవలెను. మీరు మాట్లాడుతున్నారా? మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి. మరి అదేంటిది? చాలా మంది మనకి ఈ లేడీ పాస్టర్స్, లేడీ రెవరెన్స్ వీళ్ళు కూడా చెప్పేస్తుంటారు వాక్యాలు ఇవన్నీ ఈ బైబిల్ గురించి మాట్లాడేస్తుంటారు. మీరే ఆన్సర్ చెప్తున్నారు. మరి బైబిల్‌లో ఇలా ఉండంగా బైబిల్‌నే ప్రకటిస్తున్నటువంటి ఆ ప్రవక్తినులు, ఆ సేవకురాండ్రు ఎందుకున్నారు? బైబిల్ చెబుతుంది కదా! మరి బైబిలే చెప్తుంటే వాళ్ళు ఎందుకున్నారు? ప్రశ్న మీరే వేస్తున్నారు. ఆన్సర్ కూడా మీరే చెప్తున్నారు. మరి అలా ఉండకూడదు కదా! బైబిల్ అలా చెప్పినప్పుడు. అలా ఉండకూడదు కదా! అంటే అక్కడ సందర్భం ఏమిటి? అక్కడ ఉద్దేశ్యం ఏమిటి? అదే మరి చూడాలి అని అంటున్నా. అందుకే మీరు వేరే గ్రంథాలను చదివినట్టుగా దీన్ని చదివితే కుదరదు. అందుకే
దేవుని యొక్క సారాంశము ఏమిటి, దేవుడు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఒక డైరెక్ట్ గా దశంభాగం ఎందుకు ఇరని అడుగుతూ ఉంటది. అదేంటది ఇక్కడేమో సంఘములో మౌనముగా ఉండవలను స్త్రీ, లోబడి ఉండవలసిందే అంటే లోబడి వారు అంటే స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలను వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఏ విషయములో ఏ విషయంలో మాట్లాడుటకు సెలవు లేదు? ఎందుకు మాట్లాడొద్దు? ఏ సందర్భంలో మాట్లాడొద్దు అన్నాడు? దేని గురించి మాట్లాడొద్దు అన్నాడు? ఇది చూసే పని లేదా? అంటే మరి దేవుడు నోరెందుకు ఇచ్చిండు వాళ్ళకు మాట్లాడడానికి కాకపోతే? నాలుకెందుకు ఇచ్చిండు? స్వరం ఎందుకు ఇచ్చిండు? వాళ్ళకు మాట్లాడే అవసరం లేకపోతే అంటే మూగ ఒక పశువులలాగా దేవుడు పుట్టించి ఉండే కదా, నోరిచ్చి ఉండకూడదు. మరి అప్పుడు దేవుడు ఎందుకు మాట్లాడొద్దు? ఏ సందర్భంలో మాట్లాడొద్దు? సంఘ ఆరాధనలో, సంఘ క్రమములో పురుషునికి దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. పురుషుని బాధ్యతలు వేరే ఉంటాయి, స్త్రీ బాధ్యతలు వేరే ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు అర్ధరాత్రి అమ్మాయి ఒక్కతి ఒంటరిగా, పురుషుడు వెళ్ళి వచ్చినట్టుగా స్త్రీ వెళ్ళి రాగలదా? తన శరీరతత్వం కావచ్చు, తనకు ఉన్నటువంటి తన మానసిక స్థితి కావచ్చు, లేదా తన యొక్క డిజైన్ కావచ్చు, ఒక స్త్రీ పురుషునిలాగా అర్ధరాత్రి బయటికి వెళ్ళి రాగలుగుతుందా? పురుషునికున్నటువంటి ఆ ధైర్యము, పురుషునికున్నటువంటి ఆ స్థితి ఉంటుందా స్త్రీకి? ఉండదు కదా. దేవుడు అలా నియమించాడు, ఎవరి ధర్మం వారికి ఏర్పాటు చేశాడు. అలా ఎందుకు ఆలోచించరు? అలా ఎందుకు అనుకోరు? మాట్లాడకూడదు, నువ్వు మౌనంగానే ఉండాలి అంటే ఏ విషయంలో, ఎప్పుడు? అంటే నువ్వు నోరు ఉంటుంది కానీ అసలు మాట్లాడొద్దా? ఏ విషయంలో కూడా? తిన్నరా, బాగున్నారా, కూర్చున్నారా, ఇంకా ఏ విషయం మాట్లాడకూడదా? సంఘ ఆరాధనలో పురుషులు ఉన్నప్పుడు పురుషులు దేవునికి ప్రతీకలుగా ఉన్నారు గనక, స్త్రీ సంఘానికి ప్రతీకగా ఉన్నది గనక, భవిష్యత్తులో దేవుడు సంఘాన్ని వివాహం చేసుకోబోతున్నాడు. దేవుడు సంఘము, దేవుడు భర్త అయితే ఈమె భార్య స్థానంలోనికి వెళ్తుంది గనక ఆ విషయాలను చూపెట్టడం కొరకు భార్య భర్తలను దేవుడు చేశాడు. ఆ విషయాలను సూచించడం కొరకు సూచనగా ఇక్కడ పురుషులు, స్త్రీలు అనబడేవారు ఎంచబడుతున్నారు. ఈ యొక్క అర్థాన్ని చూపెట్టడం కొరకు పురుషునికి, స్త్రీలకు దేవుడు బాధ్యతలను అప్పగించాడు. గనుక సంఘ వ్యవహారాలు జరుగుతున్న సమయంలో పురుషుడు ఉన్నప్పుడు స్త్రీలు మౌనముగా ఉండాలి సంఘ ఆరాధన విషయంలో అనేటువంటి విషయం తెలియచేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుడు నియమించినటువంటి పోలిక డిస్టర్బ్ కాకుండా ఉండడం కొరకు ఆ విషయాన్ని అలా అర్థం చేసుకోవాలి. అంతేకాని మీరు ఏ విషయాన్నో ఎక్కడనో తీసుకుపోయి ముడిపెడుతున్నారు గనుక ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది మరి ఒకవేళ మీరు మేరుతున్నారని చూసుకోండి. ఒకవేళ మేరకూడదు, అట్లా ఎట్లా మనం ఒప్పుకుంటావా? జనరల్గా మన ఇంట్లోనే అనుకున్నా, నువ్వు మాట్లాడకూడదు ఇక్కడ అన్నావు అనుకో, ఇంట్లో ఎలా అనిపిస్తుంది? ఎవరు అన్నారు ఇంట్లో మాట్లాడకూడదని? ఎవరన్నారు? మీరే మంచి పాయింట్ తీశారు. అవును, ఇక్కడ ఇంట్లో మాట్లాడకూడదు, మందిరంలో మాట్లాడకూడదు, బయట మాట్లాడకూడదు అని ఉందా? ఎక్కడ మాట్లాడకూడదు? ఈ విషయం మీరు ఆలోచించరా? ఎక్కడ మాట్లాడకూడదు ఈ విషయం మీరు చెప్పండి. ఎక్కడ మాట్లాడకూడదని చెప్తున్నాడు ఇక్కడ? ఏమండి ఇక్కడ అంటే సంఘ ఆరాధన క్రమములో, సంఘములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి సిస్టము విషయంలో ఇక్కడ చెబుతున్నటువంటి విషయము. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. 14:34లో స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను. ఎక్కడ? సంఘములో, సంఘ సహవాసములో మౌనముగా ఉండాలి. సంఘ సహవాసంలో, ఇంట్లో కాదు, ఇంకెక్కడ కాదు. సంఘ సహవాసములో, ఆరాధన క్రమములో అక్కడ వారు మౌనంగా ఉండాలి అని చెప్పాడు. సంఘ ఆరాధన క్రమం విషయంలో వారు లోబడి ఉండవలసినది, కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు అని చెప్పాడు. ఇది దాని ఉద్దేశము. అంతే తప్ప ఇంట్లో మాట్లాడద్దు, బయట మాట్లాడద్దు, ఇంకెక్కడ మాట్లాడద్దు, వారికి నోరు ఉంటుంది కానీ వారు నోరు లేని పశువుల లాగానే, అది కాదు దాని అర్థము. అందుకే వాక్య సారాంశం తెలుసుకోవాలి. ఇంకొకటి, అసలు లేఖన సారాంశం అంతా స్త్రీలను గూర్చి మాట్లాడమంటుండా వద్దంటుండా? అసలు బైబిల్లోనే అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారు బైబిల్లో. గొప్ప గొప్ప
ఒక దెబోరా ఉంది, ప్రవక్త్రిని ఉంది. అన్నా ఉంది, ప్రవక్త్రి ఉంది. ఎస్తేరు ఉంది, ఆమె పేరు మీద ఒక గ్రంథమే ఉంది. రూతు ఉంది, ఆమె పేరు మీద ఒక గ్రంథమే ఉంది. 66 బైబిల్ గ్రంథాలలో 66 బైబిల్‌లో ఉన్న 66 పుస్తకాలలో 2 పేర్లు స్త్రీల పేర్లు ఉన్నాయి. ఎస్తేరు, రూతు. ఇది మీకు ఎందుకు కనబడలేదు? పురుషుల పేర్లు ఎట్లయితే మత్తయి, మార్కు, లూకా, యోహాను, యెషయా, యిర్మీయా, హెజ్కేలు ఇట్లా మీకా, యోనా, హోషేయ, జెకర్యా ఇట్లా ఏవైతే పేర్లు ఉన్నాయో అట్లనే స్త్రీల పేర్లను కూడా దేవుడు పెట్టాడు 2 పుస్తకాలకు. రూతు, ఎస్తేర్లని. అవును, ఈ విషయం మీకు ఎందుకు కనబడలేదు? మరి వివక్ష చూపెడితే మరి దేవుడు వ్రాయించిన 66 గ్రంథాలలో 2 గ్రంథాలకు 2 స్త్రీల పేర్లు పెట్టాల్సిన అవసరం ఏంటి? ప్రవక్త్రులు ఉన్నారు, ప్రవచించారు వాళ్ళు. ప్రవచించిన ప్రవక్త్రులు ఉన్నారు. ఈ విషయం మీకు ఎందుకు అర్థం కాలేదు? అందుకే మీరు మొత్తం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. లేదంటే మీరు నవ్వుల పాలైపోతారు. అనుకుంటారా? ఒక్క తడులు అంటారు. ఎవరైనా సరే అది మన అమ్మను కానీ, మన అక్కను కానీ, చెల్లిని కానీ, భార్యను కానీ, కూతురుని కానీ ఎవరినైనా సరే మనం మాట్లాడొద్దు అంటే ఎందుకు అనుకుంటారు? అంటే ఎక్కడ మాట్లాడొద్దు? అదే కదా, మీరు నీ ఆన్సర్ చెప్పేశాను, ఇది మీరు వింటే సరిపోతుంది. వాళ్ళకున్న బేసిక్ ఫండమెంటల్ రైట్ని మనం తీసేయట్లేదా? అంటే వాళ్ళకున్న స్వేచ్ఛని మనం హరించినట్టు కాదా? ఎందుకు మాట్లాడకూడదు స్త్రీ? ఎందుకు మాట్లాడకూడదు? చర్చెస్లో ఎందుకు మాట్లాడకూడదు స్త్రీ? తెలిస్తే కామెంట్లో కొన్ని చెప్పండి ఆన్సర్. చర్చిలో మాట్లాడకూడదు అనలేదు. సంఘ సహవాసములో చేసేటువంటి కార్యక్రమములో కొన్ని బాధ్యతలు దేవుడు ఒక్కొక్కరికి అప్పగించాడు. పురుషులు బాప్తిసం ఇవ్వాలి, ప్రభుబల ఇవ్వాలి. అది దేవుడు ప్రధాన యాజకుడై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ముంగుర్తుగా పురుషులను దేవుడు యాజకులనుగా చేశాడు. స్త్రీలు యాజకునికి సహకారులుగా ఉండి సంఘములో ఉండేటువంటి కార్యక్రమాల నిర్వహణలో వారి వంతు సహకారం వాళ్ళు అందించవచ్చు. కానీ బాప్తిస్మాలు ఇవ్వడము, పెళ్ళిళ్ళు చేయడము, పురుషుడున్నప్పుడు బోధ చేయడము అనేది దేవుడు ఆ పోలిక డిస్టర్బ్ అవుతుంది కనుక వద్దు అని చెప్పాడు. ఎందుకంటే పురుషుని మీద స్త్రీ ఏలినట్టు ఉండొద్దు, స్త్రీ మీద పురుషుడు ఏలినట్టుగా. అంటే భార్యను ఏలువాడు భర్త. ఎందుకంటే విశ్వమునంత ఏలువాడు దేవుడు గనక, దేవుడు భర్త స్థానంలో ఉన్నాడు గనక ఆ పోలిక తెలియచేయడం కొరకు పురుషుణ్ణి, స్త్రీని దేవుడు నిర్మించాడు గనుక ఆ పోలిక డిస్టర్బ్ కాకుండా ఉండడం కొరకు దేవుడు ఈ సిస్టమ్ను ఏర్పాటు చేశాడు. ఆ సిస్టంలో ఉండండి అని ఆజ్ఞనిచ్చాడు. అది దేవుడిచ్చిన ఒక ఆజ్ఞగా చూడాలి తప్ప అది కించపరుస్తున్నారు, వివక్ష చూపెడుతున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఎలా మాట్లాడతారు? వివాహ బంధములో సగం స్త్రీ అయితే సగం పురుషుడు సమాన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు కదా. వివక్ష ఎక్కడిది? వివక్ష ఎక్కడిది? ఈ విషయం అర్థం చేసుకోవాలి ముందు. అసలు స్త్రీని క్రైస్తవ్యము, బైబిల్, దేవుడు గౌరవించినంత దేవుడిచ్చినంత స్థానం మీకు ఎవరు ఇవ్వలేదు. అర్థమైందా? అండ్ తిమోతి 2:11-14 అసలు మామూలుగా లేవు అరాచకాలు చూస్తుంటే. తిమోతి 2:11-14 అంట. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ మీరు చదువుతున్నారు. క్వైట్నెస్ అండ్ ఫుల్ సబ్మిసివ్ మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ఒకవేళ అనుకుంటే, ప్రతి మతంలో ఉమెన్ సబ్మిసివ్ గా ఉండాలి. A woman should be submissive అనేది ఇదే. A woman should learn in quietness and full submission. I do not permit a woman to teach. Listen, వినండి. I do not permit a woman to teach or to have authority over a man. విన్నారా? She must be silent. A woman should be silent. She should not have any authority, and the God is not permitting you. My dear ladies, my dear women who follow Christianity, you just understand these verses. స్త్రీలు ఎవరైతే దీన్ని ఈ బైబిల్ లేకపోతే క్రిస్టియానిటీని ఫాలో అవుతారో వాళ్ళు దయచేసి మీరు ఈ వర్సెస్ చూడాలా. ఏది? తిమోతి 2:11-14. 2:11-14. స్త్రీలు మౌనముగా నుండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా నుండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. అర్థమైందా? మీరు మీ భర్తలతో ఏమైనా ఒకవేళ ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఆర్గ్యూ చేయొద్దు అంటున్నాడా? ఆర్గ్యూ చేయొద్దు అంటున్నాడా? సరే, ఇప్పుడు ఆర్గ్యూ చేయకుండా ఎవరైనా ఉంటున్నారా? మరి
అక్కడ చెప్పిన కాంటెస్ట్ ఏంటి? అక్కడ చెప్పిన ఉద్దేశ్యం ఏంటిది? భర్తలతో మీరు ఆర్గ్యుమెంట్ చేయకూడదు, మీరు సైలెంట్గా ఉండాలి. నేను నేర్చుకున్న క్వైట్గా నేర్చుకోవాలి. విన్నారుగా ఎంత బాగుందో బైబిల్లో ఆడవాళ్ళ మీద ప్రేమ, దేవుడికి ఆడవాళ్ళంటే ఎంత అమితమైన ప్రేమో చూశారుగా. నేను అనేది ఏ మతం కూడా ఆడవారిని మనుషుల్లా చూడాల. అరే బాబు, ఆల్రెడీ మనుషులుగానే దేవుడు చేశాడు. ఆదాము మనిషా? హవ్వ మనిషా జంతువా? హవ్వ మనిషా జంతువా? హవ్వ కూడా మనిషే కదా. వారిద్దరిని మనుషులుగానే చేశాడు కదా. మనిషిగా చూడలేదంటే ఎందుకు చూడలేదు? మనిషిగా ఎందుకు చూడలేదు? ఆదాముకు ఏ విధమైనటువంటి దీవెన ఆశీర్వాదం ఇచ్చాడో హవ్వకు కూడా దేవుడు ఇచ్చాడు. ఇద్దరికి సమాన బాధ్యతలు ఇచ్చాడు, సమాన గౌరవం ఇచ్చాడు, సమాన స్థానాలు కూడా ఇచ్చాడు. సాటి అయిన సహాయము. ముందు నువ్వు ఆదికాండంలో, అసలు మొట్టమొదటి ఆదికాండంలోనే నువ్వు చూస్తే అక్కడ చెబుతాడు. ఏమంటాడంటే నీకు సాటి అయినటువంటి సహాయము. సాటి అయిన అంటే సమానమైన అని అర్థం. ఆదికాండము 2వ అధ్యాయములో గనక చూసినట్లయితే ఇక్కడ చెబుతాడు. ఇక్కడ 23వ వచనం నుంచి, అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసం ఇది నరులలోని తీయబడి కనుక నారి అనబడును అనేటువంటి మాట మనం చూస్తాము. తర్వాత ఇక్కడ ఆయన చెబుతాడు సాటి అయినటువంటి సహాయముగా దేవుడు. 19వ వచనం, దేవుడైన యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుంచి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిన. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను అంటాడు. సాటి అయినటువంటి సహాయము లేదు అంటే సాటి అయినటువంటి సహాయాన్ని అందించడం కొరకే హవ్వను చేశాడు. హవ్వ సాటి అయిన సహాయము అంటే సరిసమానమైన సహాయము అన్నమాట. ఆదాము ఎంతనో హవ్వ కూడా అంతనే. అందుకే మీరు ఏక శరీరము అన్నాడు. ఏక శరీరము, ఒక్క శరీరమే. ఆదాము హవ్వ ఇద్దరు కలిస్తే ఒక్క శరీరమే. సాటి అయినటువంటి సహాయము గనుక ఇక్కడ తక్కువ చేయలేదు. జంతువుగా చూడలేదు హవ్వను, మనిషిగా చూడలేదంటారు. మనిషిగానే చూసింది బైబిల్, మనిషిగానే చూస్తుంది బైబిల్. దేవుడు స్త్రీకి ఇచ్చిన ప్రాధాన్యత, స్త్రీకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, స్త్రీకి ఇచ్చిన స్థానము ఏదైతే ఉందో అది సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు నియమించి ఇచ్చింది. నిజమైన మనిషిగా గౌరవించింది బైబిల్ మాత్రమే. అందుకే మరియమ్మ గర్భము ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో అవతరించడానికి ఆమె గర్భమును వాడుకున్నాడు. స్త్రీని ధన్యురాలు అన్నాడు. గనుక ప్రవక్తినులు ఉన్నారు, స్త్రీలలో ప్రవక్తినులు ఉన్నారు, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. గనుక మీకు అర్థము కాక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు. ప్రతి మతంలో ఆడవారి మీద వివక్ష ఉంది. అండ్ ఇప్పుడు క్లోజ్ చేసే ముందు ఒక అద్భుతమైన మిగతా మతాల సంగతి వాళ్ళతో మాట్లాడండి. ఎందుకున్నాయి ఏంటి, వారికి ఉన్న ఆజ్ఞ ఏంటి, వారికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి. స్త్రీలు కిచెన్ దాటి బయటికి రావద్దు అనేది ఉంది. క్రిస్టియానిటీలో ఈనాడు ప్రపంచ సంస్కరణలో, ప్రపంచ అభివృద్ధిలో స్త్రీల పాత్ర గొప్పది కదా. స్త్రీల పాత్ర గొప్పగా లేదా? అది బైబిలే ప్రోత్సహిస్తుంది కదా. ఆ విషయాలలో సంఘ వ్యవహారాల విషయంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ బయట వచ్చి పనిచేసేటువంటి వ్యవహారాలలో స్త్రీలకు ఎన్నో గొప్ప గొప్ప స్థానాలలో దేవుడు నిలబెట్టాడు. కుటుంబం వ్యవస్థ నిలబడడం కొరకు దేవుడు యజమానుని స్థానం, యజమానురాలు స్థానమును ఏర్పాటు చేశాడు. ఆ విధానంలో ఉండడం వల్ల కుటుంబానికి ఆశీర్వాదకరమని దేవుడు తెలియచేశాడు. అంత మాత్రము చేత వాళ్ళు ఎక్కడ కూడా ఏ పనులు చేయొద్దు, ఏది మాట్లాడొద్దు అనేది లేదు. అది అపార్థం చేసుకుని ఒకవేళ ఎవరైనా అలా మ్రగ్గిపోయి ఉంటే దానికి దేవుడు బాధ్యత వహించాడు. బాధ్యుడు కాదు, బైబిల్ బాధ్యత వహించదు. గురించి మీకు చెప్తా. ఇది బేసిక్గా ఇప్పుడు మన సొసైటీలో మనం ఇప్పుడు ఉన్నాం కదా, మన కూతుర్ని కానీ, మన తల్లిని కానీ, మన చెల్లిని కానీ, అక్కని కానీ, భార్యని కానీ, లేకపోతే మన కుటుంబ సభ్యులను కానీ, అసలు ఇవన్నీ కాదు, ఒక అమ్మాయిని ఎవరైనా వచ్చి ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఏమైనా చేస్తే దాన్ని మనం టెక్నికల్గా రేప్ అయితే ఇలా చేసిన వ్యక్తిని మనం ఏం చేస్తాం? కోర్టులు చట్టానికి అప్పగించి అతనికి న్యాయపరంగా మనకు న్యాయం జరిగేటట్టు, చట్టపరంగా శిక్షలు పడేటట్టు చేస్తాం కదా. సిస్టమ్కి అప్పగిస్తాం. సిస్టమ్ చాలా కేసుల్లో ఉరి చేసింది, చాలా కేసుల్లో యావజ్జీవ శిక్ష చేసింది, కొంతమంది 24 years కూడా. మొన్న కూడా ఈ యూట్యూబర్ కేసులు కూడా నడిచింది కదా. అయితే బైబిల్లో ఏముంటుంది తెలుసా మీకు? నేను చెప్పండి.
డిట్రానమీని ఏమంటారంటే ఇందాక రాలేదు కదా, ద్వితీయోపదేశ కాండం, ఉమ్, డిట్రానమీ 22 అండ్ వర్సెస్ వచ్చేసి 28. ఉమ్, 28. If a man meets a virgin who is not betrothed and seizes her and lies with her. ఒక అబ్బాయి తనకి ఇష్టం లేకుండా ఉన్న ఒక అమ్మాయిని, తనకి ఇష్టం లేకపోయినా సరే, తనకి ఇష్టం లేకపోతే సీజెస్ అండ్ లైస్ విత్ హర్, అంటే అమ్మాయితో సెక్స్ చేస్తే అండ్ దే ఆర్ ఫౌండ్, వాళ్ళు ఒకవేళ కనిపిస్తే, దెన్ ద మ్యాన్ హూ లే విత్ హర్ షల్ గివ్ టు ద ఫాదర్ ఆఫ్ ద యంగ్ ఉమెన్ 50 shekels of silver. ఒక 50 shekels of silver అంట అప్పట్లో. మరి ఇప్పుడు మనం ఎట్లయితే క్యాష్ ఇస్తామో, ఫైన్లు వేస్తామో అట్లా ఇచ్చి, అండ్ షీ షల్ బి హిజ్ వైఫ్ బికాస్ హీ హాజ్ వైలేటెడ్ హర్. అర్థమైందా? హీ మే నాట్ డివోర్స్ హర్ ఆల్ హిస్ డేస్. మళ్ళీ డివోర్స్ కూడా ఇవ్వాలి. ఒక వ్యక్తి ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే, అంటే టెక్నికల్లీ రేప్ చేస్తే, ఆడంట కొంత డబ్బులు అమ్మాయి నాన్నకి ఇవ్వాలి. మళ్ళీ అమ్మాయి నాన్నకి ఇచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు పెళ్లి చేయాలి. అంటే సింపుల్గా రేప్ చేసిన రేపిస్ట్ని ఆడ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమంటున్నారు. ఇంతకంటే దారుణమైన వరుస ఏమన్నా? అయితే ఇక్కడ ఉల్టా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని గనక రేప్ చేస్తే ఆమెను ఇంకెవరు చేసుకోకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. ఎవడైతే రేప్ చేసి పాడు చేశాడో వానికే పెళ్లి చేయడము అనేది కరెక్ట్ అవుతుందా, లేదా ఆమెను ఇంకొకరికి ఇవ్వడం రైట్ అవుతుందా? ఏది రైట్ అవుతుంది చెప్పండి? ఆమెకు జరిగినటువంటి నష్టపరిహారం ఇస్తూ వానికే పెళ్లి చేయాలి ఆ అమ్మాయిని, అప్పుడు కదా ఆమెకు న్యాయం జరుగుతుంది. అలాగని చెప్పేసి ఎవడు పడితే వాడు ఎవరిని పడితే వారిని రేప్ చేసి పెళ్లి చేసుకోవచ్చా? పెళ్లి చేసుకుంటారా? అలా కుదురుతుందా? ఎవడైనా సరే ఒక అమ్మాయిని రేప్ చేస్తే వానికే ఇచ్చి పెళ్లి చేయడం వల్ల, వాని దగ్గర ఆ నష్టపరిహారం తీసుకోవడం వల్ల కూడా అది కదా ఇంకెవడైనా చేయడానికి భయపడతారు, లేదా ఆమెను నేనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని ఆ భయంలో ఉండిపోతారు కదా. అలా ఎందుకు దాన్ని అర్థం చేసుకోరు? సరే, ఒకడు రేప్ చేశాడు, వాడేదో అమౌంట్ చెల్లించాడు, సైలెంట్గా ఉన్నాడు, ఆమెకి ఇంకొకరు ఇచ్చి పెళ్లి చేస్తే కరెక్ట్ అవుతుందా? మరి బాగుంటుంది అది? ఒకసారి ఆలోచించండి. అయినా అది ఇప్పుడు చెల్లుబాటులో ఉందా? ధర్మశాస్త్రంలో పాత నిబంధనలు అనేకమైనటువంటి విషయాలు, అప్పుడున్న సామాజిక స్థితిని బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త నిబంధనలలో ఉన్నటువంటి సామాజిక స్థితిగతులను బట్టి కూడా అనేక మార్పులు వచ్చాయి. మార్పులను బట్టి కూడా దేవుడు అనేక విషయాలు మాట్లాడడం అనేది జరిగింది. అప్పుడు దేవుడు విధించినటువంటి విధి, ఇప్పుడు చట్టాలు వచ్చాయి. ఇప్పుడు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను దేవుడు అనుగ్రహించాడు, దానిని బట్టి నడుస్తుంది. అదే ప్రకారం ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయమంటున్నారు అట్లా? అయినా ఒకడు తప్పు చేస్తే తప్పు చేయమని ప్రోత్సహిస్తుంది ఆ బైబిల్. దేవుడు చెప్తున్నాడా వాడిని తప్పు రేప్ చేయమని దేవుడు ప్రేరేపించిండా? లేదా రేపిస్ట్గా దేవుడే మారుస్తున్నాడా వాడిని? వాడు ఒకడు తప్పు చేసినప్పుడు వాడిని ఏం చేయాలి? ఆ పిల్ల జీవితం నాశనం కాకుండా, ఇప్పుడు ఒకడు రేప్ చేశాడు ఒక అమ్మాయి, ఆమె జీవితం నాశనం అయిపోయింది, ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి? మరి వేరేటోనికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందా? ఆలోచించండి ఒకసారి. దీన్ని మీరు ఇంగ్లీష్లో తప్పు చెప్పారు కాబట్టి మేము తెలుగులో చెప్తాము అని చెప్తారు, కాబట్టి నేను దీని గురించి కూడా మాట్లాడతాను. ఒకడు ప్రధానము చేయబడిన కన్యక అయిన చిన్నదంట కలుసుకుని ఆమెను పట్టుకుని ఆమెతో శయనింపగా మళ్ళీ అలా లేదు పట్టుకోవడమే అనేది చెప్తారు. చేయి పట్టుకుంటే బాలేగా చేయి పట్టుకుంటేనే నాథాన్ని పెళ్లి చేస్తాను సరే, అట్లా కాదు. శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి ఏబది అంటే 50 వెండి రూకలిచ్చి ఆమెను పెళ్లి చేసుకునవలెను. అతడు ఆమెను అవమానపరిచను గనక అతడు తాను బ్రతుకు దినములన్నిటినూ ఆమెను విడిచిపెట్టకూడదు. బ్రతికి దినాలంతా ఆమెను విడిచిపెట్టకూడదు. ఎవడైనా ఒక అమ్మాయిని రేప్ చేస్తే జీవితకాలం అంతా ఆమెను వదిలిపెట్టొద్దు, ఆమెతోనే ఉండాలి అనేది తప్ప రైటా ఇది? అందులో ఇతనికి కనబడిన తప్పేంటి? అయినా అలా దేవుడు చెయ్యమని చెప్తున్నాడా రేప్ చేసేటోనికి? కాదు కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఈయన? అంటే ఎంత దారుణంగా ఉంది.
మనం ఇక్కడ మన కింద ఉండే నలుపులు కూడా మనం చూసుకోవాలి కదా. ఇక్కడ నలుపేమిటి? ద్వితీయోపదేశకాండం 22:22లో ఒకడు ఇక్కడ చెబుతాడు, 22:23 నుంచి, కన్యకైన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడ్లా అని ఇక్కడ చెప్తాడు. ఆ ఊరిలో గవిని యుద్ధకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకు ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్లతో చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ఒకడు ప్రదానం చేయబడిన చిన్నదాన్ని పొలంలో కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమిని బట్టి ఆమెతో శయనించిన ఆమెతో శయనించిన మనుషుడు మాత్రమే చావవలను అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దయచేసి అన్నా ఇంకోటి చేయండి అన్న, దాని మీద ఇంకోటి చేయండి దయచేసి. మాకు సలహాలు ఇస్తే మాకు ఏమైనా ఆలోచనలు వచ్చేస్తాయి. మళ్ళీ చెప్తున్నాం, ప్రతి మతంలో స్త్రీల మీద వివక్ష ఉంది. ప్రతి మతంలో, అది హిందూ మతంలో కావచ్చు. ఇక్కడ ఏంటి, ఇతడు మొత్తం చదవడా? ఇక్కడ ఉన్నటువంటి మాట చదవరా? ఇక్కడ ఏమంటాడంటే, ఒకడు ప్రధానము చేయబడినటువంటి చిన్నదానిని పొలంలో కలుసుకొనినప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమిని బట్టి ఆమెతో శయించిన ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయినటువంటి ఆమెనే వాడు బలవంతంగా ఆమెతో శయనిస్తే ఆమెతో శయనించినటువంటి ఆ మనుషుడు మాత్రమే చావలను. ఆల్రెడీ ఒక అతనితో ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయినటువంటి ఒక అమ్మాయిని తీసుకొని వేరే వాడు ఎవడైనా సరే ఆమెను పాడు చేస్తే ఆమె తప్పులేదు గనుక వాణ్ణి తీసుకొని వెళ్ళి ఆ మనుషుడు మాత్రమే చావవలను అంటున్నాడు. ఏమండి? ఆ మనుషుడు చచ్చిపోవాలి. ఎవడైతే పాడు చేయాలని చూసినా వాడు చచ్చిపోవాలి అంటున్నాడు. కనుక ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నాడు కదా. ఇక్కడ ఎవడైతే తప్పు చేశాడో తప్పు చేసినటువంటి వాడు చావాలంటుంది బైబిల్. తప్పు చేసినటువంటి వాడిని చంపేయాలి అంటుంది. అంతే తప్ప ఇక్కడ వివక్ష ఎక్కడుంది? తప్పు చెయ్యమని బైబిల్ ఏమైనా ప్రోత్సహిస్తుందా, ప్రేరేపిస్తుందా, తప్పు చేయమని చెబుతుందా? లేదే. ఇక్కడ వివక్ష ఎక్కడ చూపెట్టింది? ఎవడైతే తప్పు చేస్తాడో వానికి శిక్ష విధించమని కదా బైబిల్ చెబుతుంది. ఇక్కడ వాళ్ళని తక్కువ చేసినట్టు ఎక్కడుంది? వాళ్ళని మనుషులుగా చూడట్లేదా బైబిల్? దేవుడు చూడకుండానే మరి తప్పు చేసిన వాడిని చంపమంటుందా? ఆమెనేమనొద్దు, తప్పు చేసినటువంటి వాడిని చంపేయాలి. ఆ చిన్నదానిని ఏమీ చేయకూడదు. 26 వచనంలో 22-26, ఆ చిన్నదానిని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగు వాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది. ఒకరిని చంపినట్టు ఈ అమ్మాయిని వాడొకడు చెరిచాడు, నాశనం చేశాడు. అంతే తప్ప అందులో ఆమె తప్పు లేదు. కనుక తప్పు చేసిన చంపేయాలంటుంది. అంతే తప్ప ఇక్కడ సతీ సహగమనం లాగా మరి మనము చదువుకుంటాము, అనేక పాటలు చదువుకున్నాం చిన్నతనంలో. భారతదేశంలోనే సతీ సహగమనం ఉండేది. అంటే భర్త చచ్చిపోతే ముసలివాడైన భర్తతో యవ్వనస్తురాలైన భార్య ఉంటే ఆమెను తనతో పాటు కాల్చి చంపేయాలి ప్రాణంతో ఉండగా. అట్లేమన్నా చెప్పిందా బైబిల్? అలా చెప్పలేదు కదా. ఎందుకు బైబిల్ మీద వాడు ఏడుస్తారు? వాక్య సారాంశం దీనికి సంబంధించినటువంటి వచనాలు ఎన్ని ఉన్నాయో ఆ వచనాలన్నీ ఏం చెబుతున్నాయో అది వినకుండా చూడకుండా ఏదో ఒకటి కల్లిబల్లి మాటలు మాట్లాడి బురద జలాలు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? క్రిస్టియానిటీలో కావచ్చు, ఇస్లాంలో కావచ్చు. ఇస్లాంలో ఇంకా రావచ్చు, దాని మీద ఇంకో వీడియో చెయ్యి. అండ్ క్రిస్టియానిటీకి సంబంధించి ఇంకా చాలా దారుణమైన వర్సెస్ ఉన్నాయి. ఇంకేం దారుణాలు ఉన్నాయి? ఏంటి దారుణాన్ని దారుణమని చెప్పడం దారుణమా? ఒకడు తప్పు చేసినప్పుడు అలా తప్పు చేయొద్దురా అని చెప్పడం దారుణమా? తప్పును ప్రోత్సహిస్తుందా బైబిల్? తప్పు చేయమని చెప్తుందా? బైబిల్లో ఉందంటే ఒక దగ్గర తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పినప్పుడు అది దారుణం ఎట్లా అవుతుంది? అలా చెయ్యమని చెప్తే తప్పు, అలా చెయ్యండి అని ప్రోత్సహిస్తే తప్పు. కానీ ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ ఇలా జరిగింది, అలా జరిగినందుకు నేను వారిని శిక్షించాను అని దేవుడు చెబితే అది దారుణం ఎట్లా అవుతుంది? అవన్నీ కూడా కంపైల్ చేసి ఒక మంచి వీడియో మళ్ళీ చేసి మీకు క్లారిటీ ఇంకా ఎలాంటి వర్సెస్ ఉన్నాయి, మనుషుల మీద ఉండే వివక్ష ఏంటి, మనుషుల మీద ఆడవాళ్ళ మీద ఎస్పెషల్లీ ఉండేది ఏంటి అనేది మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాం. ఓకేనా? కాబట్టి మీరైనా సరే అమ్మా, మీరు ఒకవేళ క్రిస్టియానిటీ నమ్మితే మీరు ఇవన్నీ ఫాలో అవుతున్నారో లేదో చూసుకోండి. కానీ మనకి డిఫరెంట్గా మనకి ఎలా కనిపిస్తాయి అంటే కొత్తగా బేసిక్గా అయితే అటు ఉండాలా లేకపోతే ఇటు ఉండాలి ఉంటుంది. కానీ మన ఇండియాలో క్రిస్టియానిటీ వేరే. మా బెజవాడలో ఆ గుణదల కొండ ఒకటి ఉంటుంది. అక్కడ జీసస్ క్రైస్ట్ మదర్ అని చెప్పుకోబడే ఆ మేరీ మాత అంటారు, ఆవిడిని పూజిస్తూ ఉంటారు. ఆ పూజ ఎలా జరిగింది తెలుసా? ప్రేరణ జరగదు. కొబ్బరికాయలు కొడతారు, కొబ్బరికాయలు అగరత్తులు వెలిగిస్తారు అక్కడ. అసలు ఈ కొబ్బరికాయలు కొట్టే కాన్సెప్ట్ హిందూయిజంలో కదా.
అది ఫస్ట్ నుంచి వచ్చిన మధ్యలో వీళ్ళు యాడ్ చేస్తున్న పక్కన పెడితే ఇది ఎక్కడ కల్చర్? క్రిస్టియన్లో కొబ్బరికాయలు కొట్టడాలు, ఈ అగరవత్తులు వెలిగించడాలు ఇవన్నీ ఉన్నాయా? లేవు, తప్పు. అది చేస్తున్న వాళ్ళు తప్పే. అలా చెప్పమని బైబిల్లో లేదు. ఏ పాస్టర్ కూడా చెప్పలేదు ఇప్పటివరకు. ఏ పాస్టర్ కూడా చెప్పడు, చెప్పలేదు, చెప్పబోడు. అది పాస్టర్ చెప్పింది కాదు, బైబిల్ చెప్పింది కాదు. బైబిల్ చెప్పని ఎన్నో చేశారు, ఇది కూడా చేస్తున్నారు. అగరబత్తులు ముట్టించడాలు, కొబ్బరికాయలు కొట్టడాలు, ఎంత తొందర మానేసి అంత మంచిది. దాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చేది ఉండదు, దాన్ని బట్టి దేవుడు సంతోషించేది ఉండడు, దాన్ని దేవుడు స్వీకరించేది కూడా ఉండదు. యేసుక్రీస్తు ప్రభుల వారు అది చెప్పలేదు. అది చేస్తున్నటువంటి వారు వారికి ఉన్న అభిమానంతో వాళ్ళు చేస్తున్నారే తప్ప అది చెయ్యమని పాస్టర్లు చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు. గనుక అది ఎంత తొందర మానేస్తే అంత మంచిది. ఎందుకు అంటే వీళ్ళు మరి వారు అంతకుముందు ఉన్నటువంటి విశ్వాసంలో వాళ్ళు ఏ విధంగా దేవునికి పూజలు పునస్కారాలు చేసే వాళ్ళు, ఓ పండో కాయో ఫలమో దేవునికి అర్పించాలన్నట్టుగా ఒకవేళ వాళ్ళు ఆ సిస్టంలో ఉండి తర్వాత యేసే నిజమైన దేవుడని తెలుసుకొని ఆయనకు కూడా అదే పద్ధతిని ఆచరించడానికి వాళ్ళు చేస్తున్నదే తప్ప ఎవరు కూడా చెప్పలేదు చెయ్యమని. ఇంకొకటి ఏంటంటే, మేము ఇంతకుముందు నమ్మినటువంటి దేవునికి ఇలా చేసాము గనక, లేదా ఇంకో కొంతమంది సిస్టమ్ ఉంటుంది, అట్లనే మేము ఈ విశ్వాసంలోకి వచ్చినప్పుడు చేస్తామనేది ఒకటైతే, ఇంకా కొందరి యొక్క ఉద్దేశం ఎట్లుంటుందంటే, మేము అందరి దేవతలను గౌరవిస్తాం. 133 కోట్ల దేవతలలో యేసు క్రీస్తు ప్రభు కూడా ఇంకొకటి అడిషనల్గా యాడ్ చేసుకొని వాళ్ళందరికీ ఏదైతే మేము పూలు, పండ్లు, కొబ్బరికాయలు, అగరబత్తులు ఏదైతే పెడతామో అట్లనే ఈయన కూడా పెడతామని కొందరు చేస్తుండొచ్చు. చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా చేయమని బైబిల్ చెప్పలేదు, బైబిల్లో లేదు. అలా చేయమని ఏ పాస్టర్ కూడా చెప్పడు. అది చేసేవాళ్ళు కూడా ఎంత తొందర వీలైతే అంత తొందర మానుకుంటే మంచిది. అది చేయడం కరెక్ట్ కానే కాదు. అది బైబిల్ పద్ధతే కాదు. బైబిల్ చెప్పనే లేదు, చెప్పలేదు. అది చేసే వాళ్ళు అసలు క్రైస్తవులు ఎంచబడరు. ఇది ఇది గుర్తించండి ఫస్ట్. బైబిల్లో లేనిది చేసేవారు, బైబిల్ చెప్పింది చేయనివారు, బైబిల్ చెప్పంది చేసేవారు ఇరువురు కూడా క్రైస్తవులు అనబడరు. ఇది ముందు గుర్తుపెట్టుకోండి. అంటే అదే పూర్తిగా అటు ఫాలో అవ్వరు, పూర్తిగా ఇటు ఫాలో అవ్వరు. అంటే ఒకవేళ నిజంగా ఫాలో అయితే, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పూర్తిగా నిజంగా క్రిస్టియానిటీని ఫాలో అయ్యేటట్టయితే మీరు తల మీద నుంచి తీయకూడదు. చెంగుని ఇలా కప్పుకుంటారు కదా, దాన్ని తీయకూడదు. కాబట్టి చెంగు ఒకవేళ అలా తీస్తే మీరు క్షవరం చేయించుకోవాలి. మళ్ళీ ఆప్షన్ ఇచ్చారు మీకు, మీరు ఆప్షన్ ఇచ్చారు. ఏం ఆప్షన్ ఇచ్చారంటే, అలా క్షవరం చేయించుకోవడం ఇష్టం లేకపోతే అది ఎలా వేసుకొని తిరగాలి. తిరగండి, అట్లా తిరుగుతున్నారు మీరు. 2 మీరు అంటే అది వేసుకొని తిరుగుతారు. దేవుడు చెప్పాడు. అది కప్పుకున్నంత మాత్రము చేత తక్కువ చూపు అని ఎందుకు అనుకుంటున్నారు? ముస్లిమ్స్ అయితే బురకేసుకొని మరి జీవితకాలం అంతా తిరుగుతారు కదా. దాన్ని తక్కువ చూపు అని ఎందుకు ఎందుకు మాట్లాడాలి? మరి హిందూ ధర్మంలో అయితే గుండె కొట్టించుకుంటారు కదా ఏకంగా. దాన్ని కూడా వివక్ష అంటే, పురుషులు స్త్రీలు ఇద్దరు కొట్టించుకుంటారు కదా గుండు. స్త్రీలు ఒకరే కొట్టించుకోరు కదా, పురుషులు కూడా కొట్టించుకుంటారు కదా. దాన్ని అప్పటికే దాన్ని వివక్ష అంటే ఎట్లా? మీరు మాట్లాడకుండా ఉంటున్నారా? ఏ విషయంలో ఎక్కడ మాట్లాడకూడదు, ఈ విషయంలో మీరు క్లారిటీ తెచ్చుకోండి. అంతే తప్ప తలకు తోకకు ముడిపెట్టద్దు. ఫాలో అవ్వాలా, కరెక్ట్ ఫాలో అవ్వాలా. అలా ఫాలో అవ్వనప్పుడు మీకు మొత్తం కరెక్ట్ కాదని మీకు అర్థం కావాలా. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. మరి ఎవరైతే వాక్య ప్రకారముగా లేరో, అలా లేనటువంటి వారు వాక్య ప్రకారంగా లేమని చెప్పి తెలుసుకొని వాక్య ప్రకారంగా ఉండడానికైనా ప్రయత్నం చేయాలా, లేకపోతే మొత్తానికి దానికి దూరంగా ఉండాలి. 3 మీరు ఎలా మీ హస్బెండ్ మాట జవదాటకుండా ఆయనకు లోబడి ఆయన ఏది చెప్తే అది ఫాలో అవుతున్నారా? అవ్వకపోతే మళ్ళీ మీరు క్రిస్టియానిటీని ఫాలో అవుతుంది. బయటకు వచ్చేసి మాట్లాడాలి మీరు. ఏమని, ఈ గ్రంథంలో చాలా దారుణమైన వర్షన్స్ ఉన్నాయి, దీంట్లో ఏంటి మమ్మల్ని ఎలా రక్షకు గురి చేస్తున్నారో అడుగుతున్నారా? ఇందాక భాష చెప్పిన ఎగ్జాంపుల్లో మీకు ఇలా ఒక అమ్మాయిని ఎవరైనా రేప్ చేస్తే దీనికి సంబంధించి మనం తప్పుగా, అరే ఏంట్రా వాడు రేపిస్తూ వాడిని తీసుకొచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు, మనం అడగవా? ఎందుకు అడగము? వాళ్ళు అడగం. లేదు అది కరెక్ట్. ఇప్పుడు ఒకడు రేపిస్ట్ ఉంటే, అంటే వాడు జీవిత కాలం అంతా రేపిస్ట్గానే ఉండి రేపులు చేసుకుంటా పోతా ఉంటే, అటువంటికి ఎంతమందిని అయితే వాడు రేపు చేస్తాడో అంతమందిని తీసుకొచ్చి పెళ్లి చేయడం అనే సిస్టమ్ మాట్లాడుతున్నారు ఆయన. లేకపోతే ఎవడో ఒకడు ఒక అమ్మాయిని పాడు చేస్తే, పెళ్లి కాని అమ్మాయిని, ఆమెను తీసుకొచ్చి వీనికి పెళ్లి చేసే విషయం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ విషయంలో వారు స్పష్టత ఇస్తే బాగుంటుంది. వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అంటారా మీరు? అంటే అమ్మాయి ఇష్టం లేదు, అమ్మాయికి ఏమి ఇష్టాలు ఉండకూడదు. అమ్మాయికి ఇష్టం లేకుండానే రేపు జరిగింది. కానీ రేపు అయినటువంటి అమ్మాయి ఎవరి చేత అయితే రేపు అయ్యిందో వానికి పెళ్లి చేయడము చేత, వానికి
పెద్దలు కలిసి మాట్లాడి లేదా చట్టబద్ధంగా వానికి పెళ్లి చేసి, ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఈమె జీవితం నాశనం చేస్తున్నావు గనుక అని కట్టుదిట్టంగా మాట్లాడి కలపడము చేత వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఉందా? లేకపోతే ఆమెను రేప్ చేసావు గనుక ఇక నుంచి ఆమెకి నీకేం సంబంధం లేదు అని ఆమెకేదో నచ్చజెప్పి వదిలేయడం వల్ల ఆమెను ఎవడు చేసుకుంటారు మరి? ఒకని చేత రేపుకు గురైనటువంటి అమ్మాయిని వేరే వాడు ఇంకెవడైనా చేసుకుంటాడా? ఎవడైతే ఆమె జీవితాన్ని నాశనం చేశాడో వానికిచ్చి కట్టబెట్టడం కరెక్ట్ అవుతుందా? వానికి మరి చట్టము చేత ఒక భయం చెప్పించో, పెద్దల చేత, కుటుంబం చేత కూర్చుండబెట్టో, వాని కుటుంబంతోని, తల్లిదండ్రులతోని, అన్నదమ్ములతోని కూర్చుండబెట్టి మాట్లాడి వానికి ఒక జాగ్రత్త, ఒక భయము చెప్పి, ఈ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది వీని ద్వారానే గనుక ఇక నుంచి ఈమె వీని భార్యగానే ఉంటది అని పెళ్లి చేయడం రైట్ అవుతుందా? లేదా వేరేటోనికి ఆ అమ్మాయిని ఇస్తే మరి వాడు చక్కగా చూసుకుంటాడు, నువ్వు ఆల్రెడీ పాడైపోయిన దానువు గనుక ఇక మరి నిన్నెవడు చేసుకునేటువంటి అవకాశం లేదని ఊరంతా కలిసి ఆమెను మరి ఆ చూపులతోనే కోస్తూ ఉంటే, ఆ చూపులతోనే ఆమెను బాధ పెడతా ఉంటే ఆమె ఎలా బ్రతకగలుగుతుంది సమాజంలో? అలా చేయకూడదా? అది వివక్ష అవుతుందా? అది చిన్న చూపు అవుతుందా? కనుక ఏం అమ్మాయి మాట్లాడుతున్నావు? వాడి మీద కోపం ఉంది, అమ్మాయికి నచ్చకుండా వాడు చేసినవి ఏమి ఉండవు. మనకి మన గ్రంథంలో చెప్పింది నమ్మేయాలా చేసేయాలి, చేస్తున్నాం అనమాట. అది ఒక సమాజంలో ఒక దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్‌ను బట్టి చెప్పినటువంటి విషయం అది. ఆ! అలా చేస్తున్నామా అనంటే, అక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్‌ను బట్టి అలా అంటే రెగ్యులర్‌గా జరుగుతా ఉంటాయి. ఏంటి అలాంటి సిట్యుయేషన్స్? అంతటా ఇక రెగ్యులర్‌గా జరుగుతా ఉంటాయి. అవి అలా చేస్తున్నామా? అలా చేస్తున్నామా అంటే చట్టం ఉంది, న్యాయం ఉంది. దాని ప్రకారంగా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. బైబిల్‌లో ఉన్నది రక్షణ కార్యక్రమము. రక్షణ మనుషుడు రక్షణ ఎలా పొందాలి? రక్షణ అంటే ఏమిటి? ఈ లోకంలో మానవుడు జన్మ కర్మ పాపిగా ఎందుకు మారాడు? ఎలా మారాడు? దానికి పరిష్కారం ఏంటి? దేవుడు ఈ లోనికొచ్చి ఆ మనిషికి ఉన్నటువంటి జన్మకర్మ పాపములను తొలగించడానికి దేవుడు చేసినటువంటి ఆ త్యాగము, బలి, దానివల్ల మనిషికి వచ్చేటువంటి పాపక్షమాపణ. ఈ విషయంలో బైబిల్ సంపూర్ణమైనటువంటి స్పష్టతను ఇస్తుంది. ఆ విషయాన్ని ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో ముందు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పురుషునికి ఏ రక్షణ అయితే దేవుడు ఇస్తున్నాడో స్త్రీకి కూడా అదే రక్షణ ఇస్తున్నాడు. పురుషులకు ఏ విధమైన వరాలను దేవుడు ఇస్తున్నాడో స్త్రీకి కూడా అలాంటి వరాలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మీయ వరాలను. పురుషుని ధర్మం వేరు, స్త్రీ ధర్మం వేరు. ఆ ధర్మం విషయంలో దేవుడు పెట్టినటువంటి నియమాలు ఏవైతున్నాయో వాటిని వారు జరిగించుకోవాల్సి ఉంటుంది. దానికి అది వివక్ష అని మాట్లాడితే ఎలా? చేయకపోతే మీరు మీ గ్రంథంలో తప్పని ఒప్పుకోండి. ఏం తప్పని ఒప్పుకుంటారు? ఏంటిది తప్పని ఒప్పుకుంటారు? నేను ఫైనల్ గా ఇందాక చెప్పాను ఒక బ్యాచ్, ఈ పాత ఏంటిది ఓల్డ్ టెస్టమెంట్ ఏదైతే ఉంటుందో అది అప్పుడుది. ఇప్పుడు ఈ బత్తాయిలు అనేది చెప్తారో ఏమని, మనుషులు తప్పుడుది, ఇప్పుడు మన పరాశర స్మృతి అని చెప్పని. అట్లాగే ఇది ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ వేరే, ఇది ఫాలో అవుతాం అది కాదు అని చెప్పని అంటారు కదా. అప్పుడు ఆ ఓల్డ్ టెస్టమెంట్ పూర్తి బైబిల్ నుంచి రిమూవ్ చేసి ఆ ఓల్డ్ టెస్టమెంట్ లోనే కదా దేవుడు చెప్పింది మీకు ఏమని, ఇట్లా నేను అమ్మాయిని ఇట్లా రిప్ కేజీ నుంచి తీస్తాను, రిప్ నుంచి అబ్బాయిని ఎలా ఊదాను అలా ఊదాను అని చెప్పారు కదా. అది తప్పులు ఒప్పుకోండి. మేము కూడా దేవుడు ఎలా చేస్తాం, న్యూ టెస్టమెంట్ లో కొత్తగా చెప్పారు మరి ఈ భూమి ఎట్లా పుట్టిందని చెప్తే కొంచెం కామెంట్స్ లో పెట్టండి. కాబట్టి మళ్ళీ మన మతాల్లో ఉండే బ్యాక్ సైడ్ ఉండేదాన్ని మనం చూసుకోవాలని, ప్రతి మతంలోనే వివక్ష ఉందని విన్నవించుకుంటూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇది విషయం. మొత్తానికి ఆయన స్త్రీల మీద బైబిల్లో వివక్ష ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేసి సంపూర్ణంగా ఆయన బైబిల్ చదవకుండా, బైబిల్ సారాంశం ఏందో తెలుసుకోకుండా, బైబిల్లో స్త్రీలను దేవుడు ఎంత ఉన్నత స్థానములో పెట్టి పురుషునికి స్త్రీనిచ్చాడు, స్త్రీని సాటి అయిన సహాయంగా ఇచ్చాడు. బైబిల్లో పురుష ప్రవక్తలుంటే స్త్రీ ప్రవక్తలు ఉన్నారు. బైబిల్ గ్రంథాలకు పురుషుల పేర్లు పెడితే స్త్రీల పేర్లను కూడా దేవుడు ఇచ్చాడు. ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. ఎన్నో గొప్ప కార్యాలు వారు చేసినారు. న్యాయాధిపతుల కాలంలో దెబోరా అనేటువంటి ఒక స్త్రీ కూడా ఉన్నది. గనుక ఇలా ఎన్నో విషయాలలో స్త్రీలు ఉన్నతమైన స్థానాలలో ఉన్నారు. అయినా సరే స్త్రీలు వివక్షకు గురయ్యారు, క్రైస్తవ సమాజంలో వివక్షకు గురవుతున్నారు అని ఏదో ఒక వీడియో చెయ్యాలి అనే ఉద్దేశంతో వారు చేసినట్టుగా కనబడుతూ ఉంది.
తప్ప ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరు మేము వివక్షకు గురవుతున్నాము, మమ్మల్ని చాలా 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 తక్కువ చూపు చూస్తున్నారు అని బాధపడి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? పోనీ బాధపడుతున్న వాళ్ళు ఎవరున్నారు? దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారముగా దేవుడు వారికి ఇచ్చిన ధర్మము, వారికిచ్చినటువంటి శారీరక స్థితి, వారికిచ్చిన ఆరోగ్యం, వారికిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం వారు అందులో విధేయత కలిగి, పురుషుడైన దేవునికి విధేయత కలిగి ఉండాలి, స్త్రీలైన విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయత కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు పొందుతున్నారు, పొందుకోగలుగుతా ఉన్నారు. ఇకపోతే ఇంకొక మాట కూడా తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటంటే స్త్రీలు పాలన చేయువారుగా ఉన్నారు. కుటుంబంలో వారికి ఏం బాధ్యతలు ఉన్నాయి? కుటుంబంలో వారికి ఏం బాధ్యతలు లేవు కదా అని ఇంతకుముందు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇకపోతే 1 తిమోతి 5:14లో కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను అన్నాడు. ఇక్కడ గృహములో పరిపాలన స్త్రీకి ఇవ్వబడింది. స్త్రీకే ఇవ్వబడింది గృహం యొక్క పరిపాలన. గృహంలో ఉన్నటువంటి విషయాలను చూసుకునేయడం, తర్వాత పిల్లలను కని గృహ పరిపాలన అంతా జరిగించడం అనేటువంటి కార్యక్రమము స్త్రీకి ఇవ్వబడింది. గృహ పరిపాలన అంతా స్త్రీకి చెప్పాడు దేవుడు. మరి ఈ విషయాలు ఎందుకు వీరికి కనబడలేదు? వారిని చిన్న చూపు చూస్తున్నారు, వారిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. బైబిల్లో అలా చేసి మాట్లాడలేదు. వారికి సరిగ్గా అర్థం కాలేదు. ఆయన ముందే చెప్పాడు, నాకు అర్థం కాలేదు అని వారు ప్రశ్నిస్తున్నారు. అవును, బైబిల్లో ఉన్నత స్థానంలో స్త్రీని దేవుడు మరి ఆయన గౌరవించాడు. సాటి అయినటువంటి పురుషునికి సరిసమానమైన సహాయముగా స్త్రీనిచ్చి దేవుడు ఘనపరిచాడు. స్త్రీని తక్కువ చేయలేదు. గనుక అనవసరంగా ఏదో ఒక వీడియో చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. నేను ఇంతకుముందు వేరే వాళ్ళతో వాళ్ళ అసలైన విషయాలు తీసి మాట్లాడాను, క్రైస్తవులను ఏమనకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి మీరు అలా చేయడం కరెక్ట్ కాదు. మీరు సమగ్రంగా సంపూర్ణంగా తెలుసుకొని సత్యమేదో గమనించండి, సత్యమేదో నమ్మండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలోనికి వచ్చిన తరువాత ఆయన పురుషులకు స్త్రీలకు సమానమైన గౌరవం ఇచ్చాడు. తర్వాత అందరికీ సమానమైన రక్షణ ఇచ్చాడు. సమానంగా పరలోకాన్ని కూడా ఇస్తున్నాడు. కనుక వివక్ష చూపుతున్నారు. క్రైస్తవ్యంలో వివక్ష లేదు. ముస్లిం స్త్రీలు మరి మసీద్కి వెళ్ళి వారు నమాజ్ చేసుకున్నట్టుగా మనకు కనబడదు. క్రైస్తవ్యంలో పురుషులు స్త్రీలు సరిసమానంగా కూర్చుంటారు. ఒకవైపు స్త్రీలు, ఒకవైపు పురుషులు కూర్చుంటారు. సంఘమనే శరీరంలో కూడా స్త్రీలు అవయవాలుగా ఉన్నారు. అసలు సంఘమే, క్రీస్తు సంఘమే, పురుషులు స్త్రీలు కలిసి ఉన్న క్రీస్తు సంఘమే స్త్రీగా పోల్చబడింది. గనుక స్త్రీకి ఒక ఉన్నతమైన స్థానం అనేది బైబిల్లో ఇవ్వబడింది. అది మీరు సమగ్రంగా తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. కానీ అక్కడో మాట ఏరుకొని అందులో ఉన్న సారాంశం తెలుసుకోకుండా మాట్లాడడం వల్ల మీరు ప్రశ్నగానే మిగిలిపోతుంది ఎప్పటికి కూడా. గనుక మీరు సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చీకట్లో ఉండి మాట్లాడుతున్నారు, అంతే కదా, ఆధ్యాత్మిక విషయంలో కూడా మీరు చీకట్లోనే ఉన్నారని అర్థమవుతుంది. కనుక మీరు సత్యమయ్యున్న వెలుగులోనికి, రక్షణ వెలుగులోనికి మీరు వచ్చి నిజమైన దేవుడు, లోకరక్షకుడు, పాప విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా జన్మకరము పాపాల నుంచి విడిపించబడి ప్రతి ఒక్కరూ మరి పరలోకం రావాలి, నరకం తప్పించుకోవాలి అని ప్రేమతో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం.